ఓం సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదా సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుణ్ణి తెలుసుకుని భగవంతుడితో జీవించినప్పుడు మాత్రమే మీరు మానవ శరీరాన్ని ధరించినందుకు కావలసినటువంటి గొప్పదైన స్థితిని పొంది ఉన్నారు అని తెలుసుకోవాలి అని చెప్పి భగవంతుడు మనందరికీ కూడా మానవ జన్మ యొక్క శ్రేష్టతను గురించి పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన సత్యం, నీవు ఈ దేహం కాదు, దేహంలో బంధింపబడి ఉన్నటువంటి సర్వశ్రేష్టవంతమైనటువంటి ఆత్మవి అనేటటువంటి జ్ఞానం తెలుసుకొని ఆత్మానుభూతిని పొందితే ఇక ఈ లోకంలో ఏ వస్తువు పట్ల కూడా ఆసక్తి లేకుండా సంతోషంగా జీవించడానికి కావలసిన స్థితిని పొందుతామని, ఆ స్థితి పొందాలి అంటే సాధన చెయ్యవలసి ఉంటుంది. దేహ సంబంధమైన అంటే దృశ్య సంబంధమైన విషయాల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకోవడానికి భగవంతుడు చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలన్నింటినీ కూడా తెలుసుకొని ఆచరించి మనమందరము కూడా భగవంతుడితో ఆత్మానుభూతి పొందాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చెయ్యాలని భగవంతుడు మనందరికీ కూడా చెప్తున్నారండి. మన లోపట ఉన్నటువంటి సర్వశక్తివంతమైన ఆత్మ. మనం నశించిపోయేటటువంటి విషయాల కోసం పరిగెడుతూ ఉంటాం కదండి. మన ఇంట్లో అన్ని రకాలైన పదార్థాలు ఉన్నాయి, కానీ అన్ని రకాల పదార్థాల నుంచి అన్ని రకాలైనటువంటి రుచులు ఉంటాయండి. కానీ మనకిప్పుడు ఏ పదార్థం తినాలని అనిపిస్తుందో అప్పుడు ఆ పదార్థంతో రుచిని పొందుతున్నామంటే పదార్థంలో రుచి ఉందా, నీ లోపట రుచి ఉందా అంటే భగవంతుడు మీరు విచారణ చేసి చూడండి, మన ఇంట్లో తినడానికి ఏ ఏ వస్తువులు ఉన్నాయి. మరి అన్ని వస్తువులకు కూడా గొప్పదైన రుచి ఉందండి. మరి గొప్పదైన రుచి ఉన్నా వాటి వల్ల మనం ఆనందం ఎందుకు పొందలేకపోతున్నాం? మరి ఎందుకు వాటిని చూసినప్పుడు విముఖత కలుగుతుంది? ఇప్పుడు ఈ ఈ సమయంలో నాకు లడ్డూ తినాలనిపించింది అనుకోండి, ఇంట్లో మిగిలినటువంటి అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, లడ్డూలు మాత్రం లేవండి. ఇప్పుడు నాకు అన్నింటినీ చూసినా వాటి పట్ల ఏ విధమైనటువంటి ఆశ లేదు. దేని పట్ల నాకు ఆశ ఉంది అంటే కేవలం లడ్డూలు తింటే మాత్రమే నేను ఆనందంగా ఉండగలనని మనం ఏం చేస్తున్నామంటే మన లోపట ఉన్నటువంటి ఆ ఏదైతే ఆ భగవత్ తత్వం ఏదైతే ఉందో, ఆ భగవద్ అనుభూతి ఏదైతే ఉందో, ఆ భగవద్ అనుభూతియే మనం పదార్థాల పట్ల ఆసక్తిని పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. కానీ లోకంలో ఉన్న ఏ వస్తువులో కూడా శాశ్వతత్వమైనటువంటి గొప్పదైనటువంటి రసానుభూతి లేదు అనే సత్యం తెలుసుకొని ఎక్కడి నుంచి ఆనందం పుడుతుంది అనేటటువంటి విషయం పట్ల ఎవరికైతే ఆసక్తి కలుగుతుందో, అంటే తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి కలుగుతుందో, అటువంటి ఆసక్తిని పొందినప్పుడు మాత్రమే మనం భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని అందుకోగలమండి. అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అందుకోవాలి అంటే ఇక్కడ మనకు విషయాలకు సంబంధించినటువంటి
వివేకంతో కూడినటువంటి జ్ఞానం ఉండాలి. అలా జ్ఞానం లేకుండా మనమేమంటాం? అందుకే గదండీ! మన ఇంట్లో ఎన్ని రకాలైన పదార్థాలున్నా పొరుగింటి పుల్ల కూర మీద మనకు ఎందుకు రుచి కలుగుతుంది? మన ఇంట్లో ఉన్న పదార్థాలలో ఎందుకు రుచి కలగటం లేదండి? ఎందుకు కలగటం లేదు అంటే, మన దగ్గర ఉన్న వస్తువు కంటే వేరొకరి దగ్గర ఉన్న వస్తువులో ఆనందము ఉన్నదనేటటువంటి భ్రాంతి చేత మనం ఆ వస్తువును కోరుకుంటున్నామే కానీ, ఆయా వస్తువులన్నింటిలో కూడా మనం కోరుకుంటేనే రుచిని చూడగలుగుతున్నాం తప్ప, ప్రయత్నపూర్వకంగా ఆయా పదార్థాలలో ప్రత్యేకత ఏమీ లేదు. ఉన్న ప్రత్యేకత అంతా కూడా మన లోపటే ఉంది అనే సత్యం మనము విచారణ పూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం భగవంతుణ్ణి పొందడానికి కావలసిన అర్హత పొందుతామని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ అర్జునుడికి కలిగినటువంటి వైరాగ్యం ఎలా ఉంది? తర్వాత శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి వైరాగ్యము. వీరిద్దరికీ కలిగిన వైరాగ్యము ఒకేలాగా ఉందా? లేకపోతే వీరిరువురిలో ఉన్నటువంటి వైరాగ్యంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలి. ఒక్కొక్కరి వైరాగ్యము ఒక్కొక్కలాగా ఉంటుందండి. యోగ వాసిష్టమును విచారణ చేస్తే శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యం ఎలా ఉంది అంటే, ఆయన 16 సంవత్సరాలు పూర్తి కాక పూర్వము ఆయన సోదరులందరూ కూడా తీర్థయాత్రలు చేసొచ్చారు. తీర్థయాత్రలు చేసి వచ్చిన తర్వాత ఇక రాజ్యము పట్ల ఆసక్తి లేదు. సంపదల పట్ల ఆసక్తి లేదు. తాము ధరించేటటువంటి రాజాభరణాలు, వస్త్రముల పట్ల ఆసక్తి లేదు. ఏ విషయము పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉన్నారు. మరి అలా ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చారు. ఎందుకు రాజా మీరిలా ఉన్నారు? మీ మనసులోకి ఎలా అంటే, ఇంటిలోకి ఎలకలు ప్రవేశించినప్పుడు ఇల్లంతా కూడా గందరగోళంగా మారిపోవడం ఎలా జరుగుతుందో, నీ మనస్సు యందు కూడా ఏ విధమైనటువంటి విషయాలు జొరబడి ఉన్నాయి. ఎందుకు నీ మనస్సంతా కూడా వ్యాకులతను పొంది ఉంది అని చెప్పేసి విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుణ్ణి అడిగారట. అంటే చూడండి, ఇక్కడ పోల్చినటువంటి అంటే చెప్పినటువంటి ఉపమానం ఎలా ఉంది అంటే, ఇంటిలోకి ఎలుకలు ప్రవేశించినప్పుడు ఆ ఎలుకలకి ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళకూడదు. అక్కడ మీరు ఖరీదైనటువంటి బాండ్ పేపర్స్ పెట్టారు. ఇంకేవేవో పేపర్లు మీ యొక్క ఫైల్స్ పెట్టారు. నేను ఈ పేపర్‌ను కొట్టకూడదని కానీ, ఇది విలువైనదని కానీ తెలుసా? ఏది కూడా తెలీదండి. వాటి యొక్క పని ఏంటి? అవి వచ్చాయి అంటే వేటినో ఒక వాటిని అన్నింటిని కూడా కొరికి పెట్టేస్తూ ఉంటాయి. అలా పెట్టేసినప్పుడు మనకొచ్చేటటువంటి నష్టం ఎంత అంటే, ఆ నష్టం ఇంత అని మనం చెప్పడానికి వీల్లేదు. అంటే ఈ ఎలుకల యొక్క ప్రవేశం ఎంత ఇబ్బందిని కలిగిస్తుందో, అదే విధంగా మనస్సులోకి ఏ విధమైనటువంటి కోరికలు కలగకూడదో, అటువంటి కోరికలు కలిగినప్పుడు మనస్సంతా కూడా గందరగోళంగా మారిపోతుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి గందరగోళం ఏమిటి? ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆలోచనలు మరి శ్రీరామచంద్రుడి యొక్క మనసులోకి ప్రవేశించాయి అని చెప్పేసి అడిగినప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే, ప్రతి వ్యక్తి అనుభవించే సుఖం ఏమిటి? అంటే మనిషి పుట్టిన తర్వాత అంటే బాగా అర్థం చేసుకోవాలి. మనిషి శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యము మనల్ని తొందరగా మన యొక్క వాస్తవ స్థితిని అర్థం చేసుకోవడానికి చాలా దగ్గరగా ఉంటుందండి. ఎందుకంటే బాల్యంలో ఉన్నప్పుడే శ్రీరామచంద్రుడు తనకు కలిగినటువంటి పరిస్థితి గురించి చెప్పారు. అంటే మనం కూడా కొన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తి పుడుతున్నాం, మరణిస్తూ ఉన్నాం. కానీ ఎక్కడా కలగనటువంటి వైరాగ్యం ఇక్కడ మనకి కలుగుతుందంటే, మనం కూడా బాల్యంలో ఉన్నట్టే గుర్తు. మన వయసు ఎంత పెద్దదైనా కావచ్చేమో కానీ, మనం భగవంతుణ్ణి తెలుసుకోవడంలో మాత్రం బాల్య స్థాయిలోనే ఉన్నామన్నమాట. అందుకే శ్రీరామచంద్రుడు బాల్యంలో ఉన్నప్పుడే అడిగాడు, ఏముంది ఇక్కడ మేము అనుభవించే సుఖాలలో ఏముంది? గొప్పతనం ఏముంది? ప్రతి ప్రాణి ఇక్కడ చూడండి, మనిషి గురించి మాట్లాడటం లేదు.
ప్రతి ప్రాణి గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ప్రాణి పుట్టిందంటే మరణం కోసమే. ప్రతి ప్రాణి యొక్క మరణము మరలా పుట్టుక కోసమే కదా! మరి ఇలాంటి పుట్టుక, మరణము ఎందుకు? అంటే పుట్టేది మరణించడం కోసం, మరణించేది పుట్టడం కోసమే. అంతే కదండీ! వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇక్కడ కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో 22వ శ్లోకంలో ఏమన్నారు? మరి ఇ- ఇ- చినిగిన వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రాన్ని ఎలా ధరిస్తామో అదే విధంగా ఒక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరల కొత్త శరీరం ఇవ్వబడుతుంది అని చెప్పేసి. ఆ శరీరం ఎలా ఉంటుంది? మనుష్య శరీరం ఉంటుందా? లేకపోతే పశుపక్షాదుల శరీరం ఉంటుందా? లేకపోతే కదలనటువంటి అచరములైనటువంటి ఒక వృక్షాన్ని లేకపోతే ఒక బండరాయిని కలిగి ఉంటుందా? ఏ శరీరం తీసుకుంటావనేది నువ్వు చేసిన కర్మను బట్టి నిర్ణయిస్తారు. ఇవాళ వస్త్రములు కూడా బాగా సంపదలున్నటువంటి వ్యక్తి ఖరీదైన వస్త్రాన్ని ధరిస్తాడు. కాస్త లేమిలో ఉన్నటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వస్త్రాలు ధరిస్తారు. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క కష్టాన్ని బట్టి వాళ్ళ యొక్క వస్త్రాలు ఉన్నట్టు, మీరు చేసినటువంటి కర్మలలో ఉన్నటువంటి శుద్ధత, మాలిన్యాన్ని బట్టి మీరు ధరించేటటువంటి వస్త్రము అంటే ఈ శరీరం అనే వస్త్రము ఉంటుందని కృష్ణ పరమాత్మ చెప్పారు. మరి శ్రీరామచంద్రుడు ఏమని అడుగుతున్నాడు? అంటే పుట్టింది మరణించడం కోసం, మరణించింది మళ్ళా పుట్టడం కోసం. దీనికోసమేనా మేమంతా కూడా మరి ఈ కర్మ చేయవలసింది? ఇలాంటి వాటి కోసమైతే ఎందుకు కర్మ చేయాలి? ఏముంది ఇక్కడ అనుభవించే సుఖాలలో గొప్ప ఏముంది? అస్థిరాహ సర్వమేవే సర్వ ఏవేమా సర్వ ఏవం అంటే సమస్తములైనటువంటి విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే సచరాచర చేష్టితాహ అంటే కదిలేటటువంటి ప్రాణులు, కదలనటువంటి ప్రాణుల యొక్క చేష్టితములు, వాళ్ళు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనంటే మరి ఇవన్నీ నశించిపోయేటటువంటి విషయాల కోసమే మనం జీవిస్తున్నాం. దాన్ని ఎలా అడిగారు అనంటే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారు? ఎక్కడ తప్పులు చేస్తారు అనంటే ఆపదాం అంటే అన్నింటికీ ఆపదలకు మూలము ఏమిటి అనంటే ప్రతి ఒక్కరూ కూడా ఆపదలు ఎందుకు కొని తెచ్చుకుంటారు అంటే మనం ఎక్కడ మనకు అసలు కష్టం ఎక్కడొస్తుందండి? దుఃఖం ఎక్కడొస్తుంది? ఇది విచారణ చేయమని చెప్తూ ఉన్నారనమాట. అంటే దుఃఖానికి కారణం ఏమై ఉన్నది? సమస్తమునందు కూడా దుఃఖము ఎక్కడ ఉంది? దుఃఖం అంటే మనమేమంటాం? పండుగలు చేసుకోవడం, తర్వాత ఫంక్షన్లు చేసుకోవడం, మరి ఇలాంటి విషయాలలో మనం చాలా సరదాగా ఉంటామండి, సంతోషంగా ఉంటామంటున్నారు. మరి ఇక్కడ కృష్ణ పరమాత్మని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఒకలాగా ఉంటుందండి. మరి యోగ వాసిష్టమునందు శ్రీరామచంద్రుడు అడిగినటువంటి ప్రశ్న ఒకలాగా ఉంటుందండి. ఏమంటున్నారు? ఆపదాం పాపాయ అంటే సమస్త పాపములన్నీ కూడా ఎక్కడ కలుగుతున్నాయి అనంటే ఆయన చెప్తారనమాట. ఎక్కడ అనంటే విభవ భూమయ అంటే సమస్త కష్టములన్నీ కూడా మనం అనుభవించేటటువంటి భోగముల యందు ఉన్నవి అంటున్నారు. అంటే మనం అనుభవించే సుఖాల యందే కష్టాలున్నాయని అంటున్నారు. ఎవరు అడుగుతున్నారు? శ్రీరామచంద్రుడు తనకు కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని ఇక్కడ ప్రశ్న రూపంలో అడుగుతున్నారు. అంటే మనకి కూడా ఇలాంటి ఆలోచన కలగాలండి. ఎలాంటివి అడుగుతున్నారు? నిన్న ఫంక్షన్ చేసుకున్నాం, ఫంక్షన్‌కి వెళ్ళాం, సరదాగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, గడిచిపోయింది. నిన్న మాట్లాడినటువంటి మాటలలో సంతోషంతో మనం మాట్లాడిన మాటలలో ఏవైతే అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మన స్థాయిని మర్చిపోతామండి. మనం ఎవరమనే విషయాన్ని మరచిపోయి మనం ఏం చేస్తామంటే మనం ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తాం. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు కాస్త ఆ క్షణంలో మనం ధరించినటువంటి వస్త్రములు కానివ్వండి, మనకున్నటువంటి అక్కడ మనల్ని గౌరవించేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొంతమందిని ఏం చేస్తామంటే హేళన చేసినట్టుగా మాట్లాడతాం. కొన్ని కొన్ని సందర్భాలలో మనకంటే అధికంగా కలిగినప్పుడు అధికమైనటువంటి స్థితి కలిగిన వాళ్ళని చూస్తే అసూయతో రగిలిపోతాం. ఈ అసూయలో మనం ఏం మాట్లాడుతున్నామో మనకి కంట్రోల్ ఉండదు. అవతలి వాళ్ళ యొక్క తక్కువ స్థాయిని చూసి మనకు కలిగినటువంటి అహంకారంలో ఏం మాట్లాడుతున్నామో తెలీదు.
ఈ సందర్భం ప్రతి పండుగలో, ప్రతి ఫంక్షన్‌లో ఉంటుందా? ఉండదా? ప్రతి చోట ఉంటుందండి. అంటే శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యము ఎలా ఉంది? అనుభవించిన సుఖాలలో రుచి ఏముంది అని అడుగుతున్నాడు. మరి కృష్ణ పరమాత్మని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, కిమ్నో రాజ్యేన ఏంటంటే, నకాంక్షే విజయం కృష్ణ రచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. ఇక్కడ అర్జునుడి యొక్క వైరాగ్యం డిఫరెంట్ గా ఉంటుందండి. ఈ రాజ్యములు, ఈ సుఖములు, ఈ భోగములు మాకెందుకు కృష్ణ? వీటిని కోరుకున్న వాళ్ళకి ఇవ్వండి, మాకేం అవసరం లేదు. ఇక్కడ కూడా ఈయన ఏమంటున్నాడు? ఈ భోగముల యందు మాకు అనుభూతి గొప్పగా ఏమీ లేదు, వీటిని కోరుకున్న వారికి ఇవ్వండి. కోరుకుంటున్న వాళ్ళు ఎవరు? మా బంధువులు మా సంపదలను కావాలి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. మేము మాత్రం వాళ్ళని చంపేసి ఆ చంపడం వల్ల వచ్చినటువంటి సంపదలతో మేము సుఖంగా ఉండగలమా? మేము బంధువులు లేకుండా సుఖాన్ని ఎలా పొందగలము? మాకు రాజ్యము ఉంది, అధికారము ఉంది, సమస్త భోగములన్నీ మా దగ్గర ఉన్నాయి. కానీ నా వాళ్ళనే వాళ్ళు ఎవరూ లేకపోతే ఎవరితో ఫంక్షన్లు చేసుకోవాలి? నేను పండుగలు చేసుకోవాలి. ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ తైమేవ స్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనానిచ. మా వాళ్ళందరూ యుద్ధంలో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ ప్రాణములు ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఇక రాజ్యములను పొంది మేము ఈ భూమి మీద అనుభవించే సుఖాలు ఏమున్నాయి? అర్జునుడి ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి. అర్జునుడు ఏమంటున్నారు? మాకు బంధువులు లేకుండా మేము అనుభవించే సుఖముల యందు రుచి లేదు, సుఖము లేదు అంటున్నాడు. శ్రీరామచంద్రుడు ఏమంటున్నాడు? అనుభవించినటువంటి సంతోషాలు, సుఖములు, భోగములు ఏవైతే పండుగల యందు, శుభకార్యముల యందు మేము అనుభవించినటువంటి వైభవములు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ విధమైనటువంటి సుఖం ఉంది చెప్పండి. ఈయనేమో అనుభవించిన తదనంతరం వాటిలో ఏముందండి? కొత్త వస్త్రాలు వేసుకున్నాం, మంచి రకరకాలైనటువంటి పదార్థాలను తిన్నాం, చాలా మందితో కలిసి మన యొక్క అనుభవాలను పంచుకున్నాం. మరి వీటి వల్ల మనకి ఏమొచ్చిందో చెప్పండి. ఈ జగత్తంతా కూడా మిథ్యగా ఉంది, కానీ మరి సత్యంలాగా ఏం కనిపించట్లా. ఎందుకు కనిపించట్లేదు? నిన్న అనుభవించింది ఈ రోజు లేదు, ఈ రోజు అనుభవించింది రేపటికి ఉండదు. అంటే ఏ రోజుకు ఆ రోజు మనం ఏదో ఒక విధమైనటువంటి సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నాం. అంటే ఇది ఒక నాటకం లాగా జరిగిపోతుందే తప్ప సత్యవంతమైనటువంటి వస్తువు ఏముందో చెప్పండి. అంటే శాశ్వతమైనది ఏముంది? శాశ్వతం కానటువంటి విషయాల కోసం మేము ఎందుకు పరిగెత్తాలి? ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఎందుకు ఈ రాజ్యము, ఈ భోగములు ఇవన్నీ ఎందుకు? లోకమంతా ఎందుకు దుఃఖంతో అనుభవిస్తూ ఉంది? మరి ప్రతి ఒక్కరికి కూడా మృత్యువు ఎందుకు రావాలి? పుట్టుక ఎందుకు ఉండాలి? మరణం ఎందుకు ఉండాలి? మనం అనుభవించేటటువంటి విషయాలలో ఏ విధమైనటువంటి శాశ్వతత్వం లేకుండా ఎందుకు కర్మ చెయ్యాలి అని శ్రీరామచంద్రుడు అడుగుతున్నారు. మనము కూడా ఇటువంటి విచారణ చెయ్యాలండి. అక్కడ అర్జునుడికి కలిగినటువంటి వైరాగ్యం మనది కూడా ఒకలాగే ఉంటుందండి. మన వైరాగ్యము, అర్జునుడి యొక్క వైరాగ్యము దగ్గరగా ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు? ఆయన అనుభవించేటటువంటి ఏదైతే సంపదలున్నాయో వాటన్నింటినీ బంధువులతో కలిసి పంచుకోవాలంటున్నారు. శ్రీరామచంద్రుడు అంటున్నాడు వీటిలో సుఖము లేదు అంటున్నారు. ఎవరిది ఎక్కువగా తీవ్ర స్థాయిలో ఉందండి? మోక్షాన్ని పొందడానికి ఎవరి యొక్క వైరాగ్యము తారాస్థాయిలో ఉంది అంటే శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యము తారాస్థాయిలో ఉంది. కాబట్టి మరి యోగ వాసిష్టమునందు చెప్పబడిన సత్యం కూడా తెలుసుకున్నప్పుడు మన మనస్సు మరి నశించిపోయేటటువంటి విషయాలలో ఉన్నటువంటి అల్పత్వాన్ని అర్థం చేసుకుంటుందండి. ఇక్కడ అర్జునుడి యొక్క వైరాగ్యము పూర్ణ స్థాయిలో ఉందా అంటే పూర్ణ స్థాయిలో ఉంది, కానీ బంధువుల మీద ప్రీతి ఉందండి. శ్రీరామచంద్రుడికి ఏ వస్తువు మీద కోరిక అనేది లేదు. అంటే వైరాగ్యము పూర్ణ స్థాయిలో ఉంది.
అర్జునుడి యొక్క వైరాగ్యము, మన యొక్క వైరాగ్యము దగ్గరగా ఉంటుంది. ముముక్షువు అంటే ఎవరు ఇక్కడ అంటే శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యమే తారాస్థాయిలో ఉందన్నమాట. అర్జునుడిలాగా మనం ఉన్నాం. అంటే మనం ఏం చేయాలి? ఒక్కొక్క స్థాయిలో మనకు కలిగేటటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుంటూ పూర్ణ వైరాగ్యాన్ని పొందినప్పుడు మాత్రమే నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసిన స్థితిని నువ్వు పొందుతావు. అందుకే మనం ఎటువంటి గ్రంథాలను అధ్యయనం చేయాలి అంటే మనం యత్ సత్యం తదుపాస్యతాం, బ్రహ్మమును చేరుకోవడానికి ఏది సత్యమో ఆ సత్యంతో కూడినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. కానీ మరి మనకు తెలిసినటువంటి శాస్త్రాలన్నీ మన ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ చదివేస్తాను నేను అంటే వైరాగ్యము వచ్చి నువ్వు బ్రహ్మమును చేరుకోవడానికి తారాస్థాయిలో ఉన్నటువంటి గ్రంథాలను నువ్వు అధ్యయనం చేసినప్పుడు నువ్వు భగవంతుణ్ణి తెలుసుకుంటావు. ఎందుకు అంటే జీవితం చాపి చెంచలం, అంటే మన జీవితాలన్నీ కూడా చాలా చెంచలమైనవి, అశాశ్వతమైనవి. కాబట్టి మనం జీవించేటటువంటి కొద్ది రోజుల్లోనే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి అంటే దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలగడానికి కావలసిన విషయాలన్నింటినీ మనము తెలుసుకొని మన నిత్య జీవితంలో మనం ఏం చేయాలి? ఆచరణలో పెట్టుకున్నప్పుడు వివేకముతో కూడిన వైరాగ్యము కలిగినప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మను చేరుకోగలుగుతావు తప్ప పరమాత్మను చేరుకోవాలి అంటే ఇక కొద్ది జ్ఞానం సరిపోతుందా అండి? ఇక్కడ చూడండి, మనం అధ్యయనం చేస్తున్నప్పుడు అర్జునుడి యొక్క వైరాగ్యం ఒకలాగా ఉంది, శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యం ఒకలాగా ఉంది. అర్జునుడి యొక్క వైరాగ్యము మన వైరాగ్యము దగ్గరగా బంధుప్రీతితో మనం ప్రవర్తిస్తుంటాం. అర్జునుడు కూడా బంధుప్రీతితో ప్రవర్తిస్తున్నాడు. కానీ అక్కడ శ్రీరామచంద్రుడికి రాజ్యం పోతుందన్న కష్టం లేదు, బంధువులతో కలిసి ఉండాలనేటటువంటి ఆనందం లేదు, విషయ వస్తువులు అనుభవించాలనేటటువంటి కోరిక లేదు. దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉన్నటువంటి స్థితి కలిగింది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్న శ్లోకానికి శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యం సరిపోతుంది కదండి. ఆసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు, మరి భార్య బిడ్డలు తర్వాత తమకున్న సంపదలన్నింటి పట్ల కూడా ఆసక్తి లేకుండా ప్రవర్తించడానికి కావలసినటువంటి స్థితి ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలియచేశారు. ఇక్కడ శ్రీరామచంద్రుడికి దేని పట్ల కూడా ఆసక్తి లేదు. ఇక నేను జీవించను అంటే కృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ ఏం చెప్పారు? మీరందరూ కూడా ఎలా ప్రవర్తించాలి అంటే అర్జునుడి యొక్క వైరాగ్యము ప్రథమ స్థాయి, శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యము అంతిమ స్థాయి. ప్రథమ స్థాయిలో ఉన్నటువంటి వారికేమో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానము ఏమని చెప్పారు? మీరు భార్యా బిడ్డలు అనేటటువంటి వాళ్ళు శాశ్వతమైనటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళందరి పట్ల నీకున్న సంపదలు, నీకున్న ఉద్యోగము ఏదైతే ఉందో వీటన్నింటి పట్ల నువ్వు ఎలా ఉండాలి అంటే వైరాగ్యంతో కూడిన కర్మ చెయ్యండి, అంటే బాధ్యత మాత్రమే స్వీకరించండి. ప్రేమ మాత్రం నీ లోపట అంటే ఈ శరీరం లోపట బంధింపబడినటువంటి నీ మీద నువ్వు ప్రేమను పెంచుకో. ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ధర్మ సంబంధమైన కార్యాలను చేయడం కోసం, నీ యొక్క శ్రేయస్సు కోసం నువ్వు ప్రయత్నం చెయ్యాలి అని చెప్పారు. మరి ఇక్కడ శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యము ఇక వీటన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడు? ఆసక్తి లేకుండానే వీటన్నింటినీ అనుభవించిన తర్వాత వీటి వలన కూడా నాకేం ప్రయోజనాలు కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పారు. ఎలా అంటే మనమందరము కూడా అనుభవించే సుఖాల గురించి శ్రీరామచంద్రుడు మాట్లాడతారనమాట. అంటే మనము అనుభవించినది సుఖమా దుఃఖమా అనేది మనకి ఎప్పటికి తెలుస్తుంది అంటే చాలా రోజులకు తెలుస్తుందండి. ఎలా అంటే ఇప్పుడు మృగతృష్ణములు అంటే ఏమంటారు? మృగతృష్ణ జలములు, అక్కడ నీళ్లున్నాయని చెప్పేసి అమాయకంగా ఉన్నటువంటి లేళ్లన్నీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నీళ్లున్నాయని చెప్పేసి పాపం వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి గుంటలలో పడిపోతాయి. ఆ గుంటల లోపలికి పడిపోయిన తర్వాత అక్కడ ప్రమాదంలోకి వెళ్ళిపోయాము అని చెప్పేసి ఆ లేళ్లు చాలా సమయానికి తెలుసుకున్నట్టు మనం కూడా ఏం చేస్తామంటే మరి మనకున్నటువంటి దేహ బంధాలకు సంబంధించిన వాళ్ళందరితో కలిసి మెలిసి ఉంటూ
అలా జీవనం కొనసాగిస్తున్న కొద్ది రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత మేము సంతోషంగా ఉన్నాం అనేటటువంటి భావనలో మనం జీవిస్తున్నప్పుడు, నా కూతురంటే ఇష్టం, నా భర్త అంటే ఇష్టం, నా భార్య అంటే ఇష్టం, నా సంపదలంటే ఇష్టం, నా ఇల్లంటే ఇష్టం అని చెప్పి వీటన్నింటితో మమేకమైపోయి మనం జీవిస్తూ ఉన్న కొద్ది రోజుల తర్వాత తెలుస్తుందండి. మనం అనుభవించినవన్నీ కూడా సుఖాలు కాదు. సుఖాలు కాదు అంటే, అంటే మనం భూమి మీదకు ఎందుకొచ్చామో, ఏ విధమైనటువంటి కర్మను చేయడానికి వచ్చామో తెలియక, మనం ఇక్కడ అనుభవించేటటువంటి సుఖాలు. ఇప్పుడు మనకు పెద్ద ఇల్లు లేదనుకోండి, పెద్ద ఇంటి కోసమని ప్రయత్నం చేస్తాం. ఆ పెద్ద ఇల్లొచ్చిన తర్వాత మనం అనుభవించే సుఖం చాలా అల్పంగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఏంటి? ఇక్కడ మనం అనుభవించిన విషయాలన్నీ కూడా సత్యము కాదు అని తెలియడానికి చాలా సమయం అంటే మనకు భగవంతుడిచ్చిన ఆయు ప్రమాణం చాలా ఖర్చు చేసిన తర్వాత మనం అనుభవించింది సుఖము కాదు అనేటటువంటి జ్ఞానం. ఇప్పుడు ఒక ఐదో తరగతి చదివే వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివే పిల్లవాడిని అడగండి. చదువుకోవడం ఎలా ఉంది నాన్న అంటే, చాలా కష్టంగా ఉంది అంటాడు. వాడిని హైయర్ ఎడ్యుకేషన్‌లో ఉన్న పిల్లవాడిని అడగండి 10థ్ క్లాస్, 9థ్ చదివే పిల్లవాడిని, ఇప్పుడు బావుందా? నీకు చిన్నప్పుడు బావుందా? అంటే వాడంటాడు, చిన్నప్పుడు హాయిగా ఆడుకుంటూ, పాడుకుంటూ చక్కగా చదువుకునేవాడిని. హాయిగా సెలవు పెట్టాలంటే సెలవు పెట్టేవాడిని. ఫంక్షన్‌కెళ్ళాలంటే ఫంక్షన్‌కెళ్ళేవాడిని. ఇప్పుడు చూడండి ఒక్క పూట క్లాస్‌కి వెళ్ళకపోయినా తెల్లారి పొద్దున్నే మాకిబ్బందవుతుంది. ప్రతిరోజు వెళ్ళాలి. ఇది బాగా లేదు నాకు అంటాడు. పోనీ ఇంటర్మీడియేట్‌లోకి వెళ్ళిన తర్వాత అడగండి. అప్పుడైతే కనీసం ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. హాయిగా అప్పుడప్పుడైనా సెలవులొచ్చేది. ఇంటర్మీడియేట్‌లో చాలా సిలబస్ ఎక్కువగా ఉంటుంది. ఒక్క పూట కూడా వాళ్ళకు ఖాళీ దొరకదు. ఇప్పుడు కంటే మాకు 10థ్‌లో బావుందంటారు. మళ్ళీ బీటెక్‌లో మళ్ళీ కలగంటుంటాడు వీడు. అబ్బా! నేను బీటెక్‌లోకి వెళ్ళిపోయాక ఎంత హాయిగా ఉంటానో అంటాడు ఇంటర్మీడియేట్ వాడు. మరి బీటెక్ వాడిని అడగండి. వాడేమంటాడు? ఇంటర్మీడియేట్‌లోనే నయం హాయిగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ బీటెక్‌లో పెద్దగా ఏం లేదు అంటాడు. పోనీ ఇదైపోయాక నాకు ఉద్యోగం వస్తే సంతోషంగా ఉంటానేమో. ఇక్కడ ఈ చదువులతోనే కష్టపడుతున్నాను. ఉద్యోగం వచ్చాక దీనికంటే చదువుకున్నప్పుడే బావుందంటారు. అంటే ఎప్పటికప్పుడు మనం భవిష్యత్తులో బంగారు బాట ఉంది అని చెప్పి ఆనందం పొందుతాం. గతంలో ఆనందం ఉందని మనం ఆనందం పొందుతున్నాం. ఇప్పుడు అనుభవించే వర్తమానంలో అనుభవించే విషయాల పట్ల మాత్రం ఎప్పుడూ కూడా దుఃఖంతోనే ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం అనుభవించేటటువంటి సుఖాలను ఎక్కడ చూస్తున్నాం? గడిచిపోయిన విషయాలలో సుఖాలను చూస్తున్నాం. రాబోయే కాలంలో సుఖాలను చూస్తున్నాం. గడిచిపోయిన విషయాలలో దుఃఖాలను చూస్తున్నాం. భవిష్యత్తులో రాబోయే కష్టాలను చూస్తున్నాం. ఇప్పుడేం చేస్తున్నాం? చెయ్యవలసిన కార్యాన్ని విస్మరించి గతాన్ని, భవిష్యత్తును తలుచుకుంటూ వర్తమానాన్ని వృధా చేస్తున్నాం. అంటే ఈ సమయాన్ని మేము ఎలా వినియోగించుకోవాలి? ఒక పని చేసేటప్పుడు మేము ఎలా ప్రవర్తిస్తే మమ్మల్ని మేము ఉద్ధరించుకోగలుగుతాం? కర్మను ఎలా చెయ్యాలి? దేని పట్ల ఆశ, అనురాగం లేకుండా ఎలా ప్రవర్తించాలి? ఇలా శ్రీరామచంద్రుడు తనకు కలిగినటువంటి వైరాగ్యాన్ని వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ అర్జునుడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారు అని చెప్పి. అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క మెట్టులో అండి. అంటే మనం అన్ని స్థాయిలలో ఉన్నటువంటి జ్ఞానం తెలుసుకున్నప్పుడు మాత్రమే మరి పరమ సత్యమైనటువంటి ఆత్మానుభూతిని పొందడానికి మన సాధనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా సరిదిద్దుకోగలుగుతాం. ఈ జ్ఞానం ఏదీ లేకుండా నాకున్న జ్ఞానం సరిపోతుందంటే అర్జునుడికి కలిగిన వైరాగ్యం, శ్రీరామచంద్రుడికి కలిగిన వైరాగ్యాన్ని చూస్తేనే ఎంతో వ్యత్యాసం. ఆయనేమో ఇక నేనెప్పుడెప్పుడు ఆనందానుభూతిని పొందాలంటాడు. అర్జునుడు అంటాడు, అయ్యో! నా బంధువులతో నేను కలిసుండాలంటాడు. మనమందరం కూడా బంధువులతో కలిసుండడానికి, ఇక్కడ ఈ లోకంలో ఉన్న సుఖాలను అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నామనుకోండి. అంటే మన వైరాగ్యం అర్జునుడి స్థాయిలో ఉందా? ఈ విషయాలలో ఏముందండి సుఖం? వెళ్ళాము, వచ్చాము, తిన్నాము, ఉన్నాము. ఏముందండి దీనిలో అని చెప్పి శ్రీరామచంద్రుడికి కలిగిన వైరాగ్యము మన మనసులో ఉందా? అర్జునుడికి కలిగిన వైరాగ్యం మన మనసులో ఉందా? ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిని అర్థం చేసుకోవాలి. అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి గదండీ! ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అని 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. శాస్త్రముల యందు చెప్పబడిన సత్యాలన్నింటినీ కూడా తెలుసుకోండి.
మీకే విధమైన వైరాగ్యం ఉంది? బంధువుల మీద ప్రీతి ఉందా? లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి భార్య, బిడ్డలు, తర్వాత సంపదలు వీటి పట్ల వ్యామోహం ఉందా? ఇవి ఎంత అనుభవించినా వీటి వల్ల సుఖమేమీ లేదు అనేటటువంటి శ్రీరామచంద్రుడికున్నటువంటి వైరాగ్యం ఉందా? ఏ స్థాయిలో మీరున్నారో మిమ్మల్ని మీరు అంచనా వేసుకొని, మీ యొక్క పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. ఎవరు అర్థం చేయరండి. గురువుగారు ఏం చేస్తారు మనకి? గుర్రాన్ని ఏం చేస్తామండి మనం? నీటి వద్దకు తీసుకెళ్తాం. నీళ్లు తాగడం, తాగకపోవడం అనేది దానిష్టం. అదే విధంగా గురువుగారు కూడా ఏం చెప్తారు? మీరందరూ కూడా ఆత్మస్వరూపులు అని చెప్పేశారు. మరి చెప్పిన తర్వాత మనమందరం ఏం చేయాలి? ఆత్మస్వరూపులం కావాలంటే నీకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేసుకోవాలంటే వాడికి ముందు ఎంట్రన్స్ టెస్ట్ పెడతారండి. ఆ టెస్ట్‌లో వాడు రాసినటువంటి విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఏ ఏం చేస్తారు? సార్ ఏం చేస్తారు? ఆ! ఈ పిల్లవాడికి మ్యాథమెటిక్స్‌లో కాస్త వీక్‌గా ఉన్నాడు. తెలుగులో పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. హిందీలో కాస్త పర్వాలేదు. ఇలా ఆయన ఏం చేస్తాడు? ఆ పిల్లవాడిని అంచనా వేస్తాడు. అంచనా వేసి మరి వాడి స్టాండర్డ్స్‌ని అర్థం చేసుకొని వాడికి ఏ విధమైన విద్యాభ్యాసం అందిస్తే వాడు ముందుకు వెళ్తాడు. మ్యాథమెటిక్స్‌లో వాడు కాస్త వీక్‌గా ఉన్నాడు కాబట్టి మరి వాడి కోసం ప్రత్యేకంగా మ్యాథమెటిక్స్‌కి సంబంధించి ట్యూషన్ పెట్టుకోమని మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఈయనేం చేస్తాడు? ఒక సలహా ఇస్తాడు. అంటే పిల్లవాడి యొక్క పరిస్థితిని అంచనా వేస్తాడు ఉపాధ్యాయుడు. అదే విధంగా గురువు కూడా ఏం చేస్తారు? మన పరిస్థితిని ఎలా ఉందో గమనించి దానికి తగినటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఎవరు అందిస్తారు అంటే నీ లోపట ఉన్న సద్గురువే నిన్ను అనుక్షణం గమనిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సద్గురువు అంటే ఆయన ఏం చేయగలరు? బాహ్యమునందు ఉన్నటువంటి గురువు నీకు జ్ఞాన ఉపదేశం చేస్తారు. నీ యొక్క స్థితిని అంచనా వేస్తున్నది ఎవరు? ప్రతి క్షణం అంచనా వేస్తుందెవరు? నీ లోపట ఉన్నటువంటి గుణ స్వరూపము. గురు స్వరూపం అండి. అంటే గుణ అంటే గుణ రూపములు లేనటువంటి చైతన్యవంతమైన స్వరూపానికి పేరు ఏమిటి అంటే గురువు అండి. ఆయన సత్ అంటే ఎప్పటికీ ఉంటాడు. ఈ శరీరంతో ఉన్నప్పుడు మన లోపట ఆయనున్నాడు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మన వెంటొస్తాడు. ఈ శరీరం పుట్టకముందు మనతోనే ఉన్నాడు. ఆయన సద్గురువు మనల్ని అన్ని విధాలా గమనిస్తూ, మనకు జ్ఞానాన్ని అందించడంలో ఆ పరమాత్మ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు బాహ్య సంబంధమైన విషయాల గురించి ఆరాటపడుతున్న వ్యక్తికి భగవంతుడు ఏం చేస్తాడు? ఆయా విషయాలను పొందడానికి కావలసిన పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు. ఈ దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తికి సద్గురువుని, సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని పరిచయం చేస్తారు. ఇన్నింటిని నిర్వహించేది ఎవరండి? ఒక్కరే నిర్వహిస్తున్నారు. అందరూ తెలుసుకోవాల్సింది మన లోపట ఉన్నటువంటి పరంధాముణ్ణి తెలుసుకోవాలి. ఆ పరంధాముణ్ణి తెలుసుకుంటే సమస్తము కూడా మన సొంతం అవుతుందండి. అంటే మన లోపట ఉన్న పరంధాముడే మన యొక్క పరిస్థితిని గమనించి, నువ్వు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి? ఎలా ఉండాలి? అన్ని విషయాలను నిర్వహించేటటువంటి కార్యనిర్వహణ అధికారి ఎవరు అంటే, మన లోపటే ఉన్నారు సచ్చిదానంద స్వరూపము. అందుకే మన యొక్క వైరాగ్యము ఎలా ఉంది? ఎంత మోతాదులో ఉంది? దేని పట్ల ఆసక్తి ఉంది? దేని నుంచి మనం బయటపడలేకపోతున్నాం? వీటన్నింటిని విచారణ చేసిన తర్వాత మీలో ఉన్న పరమాత్మను మనఃపూర్వకంగా ప్రార్థించండి. స్వామి The నాలోపట person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से తనకు కలిగినటువంటి సందేహం గురించి అర్జునుడు అడుగుతూ ఉన్నారండి. ఏమని అడుగుతున్నాడు? స్థితప్రజ్ఞులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. స్థితప్రజ్ఞస్య కా భాష స్థితదీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అంటే స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? వారి యొక్క మాట తీరు ఎలా ఉంటుంది? మరి వాళ్ళు ఏ విధంగా ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు? మరి వాళ్ళ గురించినటువంటి విషయాలన్నింటినీ గురించి నాకు చెప్పండి అంటున్నారు. ఇక్కడ స్థిత ది అనేటటువంటి 2 పదాలున్నాయి. ది అంటే బుద్ధి చైతన్యం. అంటే మనకున్నటువంటి ప్రజ్ఞను ఏ విషయాలపైన వినియోగిస్తున్నాము అనే దాని పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. అంటే మనకు భగవంతుడు అందరికీ కూడా ఏం చేశాడంటే,
మరి మనకు ఒక ఐక్యూ ఇచ్చారు. దానినే ప్రజ్ఞ అంటారు. సైకాలజీలో ఉంటుందండి. 130 దాటితే వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తారనమాట. మరి 130 కంటే కూడా తక్కువగా ఉండి అంటే ఒక 130-110 మధ్యలో ఉన్నారనుకోండి. వాళ్ళకెంత ఐక్యూ ప్రజ్ఞ ఎంత ఉంది అనంటే వాళ్ళకు ఒక 80% ప్రజ్ఞ ఉంది అంటారు. 110 కంటే తక్కువగా ఉన్న వాళ్ళని సాధారణమైన అంటే పిల్లల యొక్క మార్కుల్ని మనం ఎలా అయితే కొలుస్తామో, మన యొక్క ఐక్యూ లెవెల్స్‌ని కూడా అంచనా వేస్తారనమాట. సైకియాట్రిస్టుల దగ్గరికెళ్తే మన యొక్క ప్రజ్ఞ ఎంత ఉంది? మనకున్న తెలివితేటలను గురించి మరి సైకియాట్రిస్టులు అంచనా వేయగలుగుతారనమాట. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను కూడా అర్జునుడు అడుగుతూ ఉన్నారనమాట. స్థితప్రజ్ఞుడు అంటే స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు అంటున్నారు. అంటే మనకున్నటువంటి బుద్ధిని ఏ విషయాలపైన వినియోగిస్తే మనకు ఉన్నటువంటి తెలివితేటలలో శ్రేష్టత వస్తుంది. మనమందరం ఏం చేస్తున్నాం? నశించిపోయే విషయాల కోసం అని చెప్పి మనకున్న తెలివినంతా వినియోగిస్తున్నాం. అంటే నాకొక పెద్ద ఇల్లుండాలని, తర్వాత ఇంకా నాకు బాగా డబ్బున్న వాళ్ళు, సంపదలు ఏమంటారు? పెద్ద పెద్ద ఉద్యోగాలున్న వాళ్ళు, గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు స్నేహితులుగా ఉంటే, బంధువులుగా ఉంటే, నాకే విధమైన కష్టమొచ్చినా వాళ్ళు చూసుకుంటారని, నశించిపోయేటటువంటి వ్యక్తులపైన, సంపదలపైన మనం మన యొక్క ప్రజ్ఞను ఖర్చు పెడుతూ ఉన్నామనుకోండి. అలా ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుంది అనంటే, మనం భగవంతుడికి దూరమవుతున్నాం. భగవంతుడికి దూరమవటం అంటే, మనం ఈ మానవ జన్మను పొందిన తర్వాత చెయ్యవలసిన కార్యం ఏంటంటే, ఏ పని చేసినా భగవదర్పిత కర్మ చెయ్యాలి. భగవంతుడిని పొందడానికి భగవంతుడు చెప్పినటువంటి భగవంతుడికి ప్రీతికరమైన కర్మను చేసి, భగవంతుడితో లయం కావడానికి ప్రయత్నం చేయాలి. ఒక ఉద్యోగి ఏం చేస్తాడు? ఎప్పుడూ తన యొక్క పనిని మేనేజర్ గారికి నచ్చేలాగా చేస్తుంటాడు. మేనేజర్ గారికి నచ్చకుండా ఇతడు తనకు నచ్చినట్టుగా పని చేస్తున్నాడనుకోండి, మరి అప్పుడేమవుతుందంటే ప్రమాదం వస్తుందనే విషయం అందరికీ తెలుసు. మనల్ని పుట్టించినటువంటి, మనల్ని పోషిస్తున్నటువంటి, మనందరినీ నడిపించేటటువంటి అధికారిని మనం మర్చిపోతున్నాం. మనందరి యొక్క సుపీరియర్ ఎవరు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ చెప్పిన సత్యాలను తెలుసుకోవడానికి, భగవద్గీత యందు చెప్పబడిన సత్యం తెలుసుకోవడానికే మనకి చాలా కాలం పడుతుందండి. ఎవరో పుణ్యాత్ములుంటే తప్ప చాలా తక్కువ వయసులోనే భగవంతుడు చెప్పిన మాటలు వినగలిగిన అర్హత దొరకదండి. వాళ్ళకి దొరికింది తక్కువ వయసులోనే ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. కొంతమంది చూడండి పిల్లలు 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకే భగవద్గీతలో చెప్పబడిన విషయాలను మరి కేవలం శ్లోకాలు వల్లెవేయటం కాదండి. అందులో చెప్పబడినటువంటి జీవిత సత్యాలను కూడా వాళ్ళు చెప్పగలుగుతున్నారంటే, పూర్వజన్మలలో వీరి యొక్క సాధన ఎంత తీవ్ర స్థాయిలో ఉంటే వారికి పుట్టుకతోనే ఇటువంటి సంస్కారాలు వస్తాయండి. ఇక్కడ ఒక పెద్ద ఒక కలెక్టర్ పోస్టు లేకపోతే ఒక ప్రధానమంత్రి పోస్టులో ఉండి శరీరాన్ని విడిచిపెట్టినా వచ్చే జన్మ మానవ జన్మ వస్తే వాడు ప్రధానమంత్రితో పుడతాడా? వాడు కలెక్టర్‌తో పుడతాడా? పుట్టడు. మళ్ళీ అతను ఏం చేయాలి? ఎల్‌కేజీ నుంచి స్టార్ట్ చేయాలి. నర్సరీ నుంచి ఎల్‌కేజీ, యూకేజీ నుంచి స్టార్ట్ చేయాలి తప్ప పూర్వజన్మలో వాడు కలెక్టర్ అయ్యాడు. ఈ జన్మలో ఇతడు కలెక్టర్ గానే పుడతాడా? కానీ బ్రహ్మజ్ఞానం యొక్క గొప్పతనం చూడండి. 2 ఏండ్ల పిల్లలు భగవద్గీత చదువుతున్నారంటే మరి ఆ పిల్లలు పూర్వజన్మలలో చేసినటువంటి సంస్కారాలు వాళ్లకు పుట్టుకతోనే వచ్చేసాయి కాబట్టి అంత చిన్న వయసులో కూడా వారికి ఆ సంస్కారంతోనే ప్రవర్తిస్తున్నారంటే నీకు ఈ రోజున వాళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు ఈ రోజు చేసిన సాధన ఈ శరీరాన్ని విడిచిపెట్టి తర్వాత ఇంకో శరీరాన్ని పొందినప్పుడు కూడా అది నిన్ను పుట్టుకతోనే గొప్ప సంస్కారాలతో కూడినటువంటి విధంగా జీవించడానికి ఉపయోగపడుతుంది అనడానికి నిదర్శనమే కదండి. అయ్యో 2 సంవత్సరాల పిల్లలు గీత చదువుతున్నారండి, చెప్పబడిన సత్యాలు అన్ని కూడా చెప్తున్నారు అంటే ఇక్కడ నీ యొక్క ప్రయత్నం గురించి వాళ్ళు చెప్తున్నారా? చెప్పట్లేదు. భగవంతుడు కృష్ణ పరమాత్మ మరి చెప్పబడినటువంటి సత్యాలన్నీ కూడా మనకి నిరూపణ అవుతున్నాయి కదండి. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే అని మనకి 6వ అధ్యాయం 44వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు.
పూర్వము చేసినటువంటి అభ్యాసము ఏదైతే ఉందో ఆ అభ్యాసము ఎక్కడైతే ఆపేశావో, అంటే ఈ శరీరంతో ఉన్నంత వరకు నువ్వు చేసినటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి అభ్యాసం ఏదైతే ఉందో ఆ అభ్యాసాన్ని ఏ స్థాయిలో నువ్వు ఆపావో ఆ స్థాయి నుంచి తిరిగి నిన్ను ఏం చేస్తారు, యోగమును పొందడానికి కావలసిన స్థితి కలిగేలాగా పరమాత్మ నేను మిమ్మల్ని పుట్టింప చేస్తానని చెప్పిన సత్యం ఇక్కడ 2 సంవత్సరాల పిల్లలు పుట్టుకతోనే వాళ్ళు భగవత్ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నారంటే ఇక్కడ నీకు ఏం నేర్పిస్తున్నారు, భగవంతుడి యొక్క జ్ఞానార్జన చెయ్యమని నీకు వాళ్ళందరూ కూడా సందేశం ఇస్తూ ఉన్నారండి. వాళ్ళు చెప్పే విషయాలు అవే. వాళ్ళు పుట్టుకతోనే అంత గొప్పగా ఉన్నారంటే అయ్యో భగవంతుడి అనుగ్రహం ఉందండి, కాదండి. మనం చేసిన సాధనయే మనల్ని నడిపిస్తుంది. కానీ ఈశ్వరుడు ఎవరిని కావాలని చెప్పేసి మరి గొప్ప జ్ఞానంతో పుట్టించడం, జ్ఞానం లేకుండా పుట్టించడం ఏమీ చెయ్యడు. నీ యొక్క సాధన, నువ్వు చేసినటువంటి కర్మలలో దోషాలు లేనటువంటి కర్మయే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. నువ్వు చేసినటువంటి పాపపు కర్మల యొక్క చిట్టాయే పుట్టుకతోనే, నిన్న మనం ఒక కథ చెప్పుకున్నాం, పుట్టుకతోనే అంధకారంతో వికారమైనటువంటి నల్లటి రూపాన్ని పొంది కుష్ఠవ్యాధితో బాధపడిన సంఘటనను కూడా తెలుసుకున్నాం. శివాన్న ఒక్క నామం పలకటంతోనే వారికి గొప్పదైన స్థితిని పొందగలిగినటువంటి మరి ప్రాంతంలో పుట్టి, గోకర్ణంలో పుట్టి, చిట్ట చివరకు భగవంతుడు నువ్వు ఎక్కడ ఉండి పూజ చేశావని చూడడండి. భగవంతుడి యొక్క నామాన్ని పలికినంత మాత్రము చేతనే నువ్వు మృత్యువును ఒడిలో నుంచి బయటపడడానికి కావలసిన మార్గాన్ని పరమాత్మ సుగమం చేస్తున్నారు. మనం చూడండి 99 తప్పులు చేస్తే ఆ 99 తప్పుల గురించే మాట్లాడతాం. భగవంతుడు చూడండి మనం చేసినటువంటి 99 తప్పుల్ని పక్కకు పెట్టి ఒక్క ఒప్పుని తీసుకొని గొప్పదైన స్థితిని పొందడానికి భగవంతుడు అవకాశం ఇస్తున్నారు. అంటే మనకి కూడా పరమాత్మ ఒక సందేశం ఇస్తున్నారు. ఎవరైనా తప్పు చేస్తే వారికి ఒక అవకాశం ఇవ్వండి. అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే వాళ్ళు ముక్తులవుతారు. అవకాశాన్ని వినియోగించుకోలేకపోతే వాళ్ళ కర్మ, మనం ఏమీ చేయలేం. అంటే భగవంతుడు మనందరికీ కూడా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అనేక విధాలుగా మార్గాలను చూపుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీలు, సెల్ ఫోన్లు ఎన్నో ఉన్నాయండి. మరి వీటిని ఎలా వినియోగించుకుంటున్నావు? ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానం కోసం వినియోగించుకుంటున్నారా, లేకపోతే నశించిపోయేటటువంటి విషయాల కోసం ఆరాటపడుతూ వాటిని చూస్తూ ఆనందపడుతూ మీకున్న విలువైన సమయాన్ని ఈశ్వరారాధన లేకుండా మీ సమయాన్నంతా వృధా చేసుకుంటున్నారా? ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. అందరి దగ్గర అన్నీ ఉన్నాయంటే పరమాత్మ యొక్క అనుగ్రహం మన యందు చాలా గొప్పగా వర్షిస్తుంది. కాబట్టే మన చేతిలో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ లో ఉన్న విషయాలన్నీ కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడు, అన్ని ఇస్తాడండి. షుగర్ పేషెంట్ ఉన్నారు, వారు ఒక ఫంక్షన్, వారికి చాలా డబ్బు ఉంది, వాళ్ళ ఇంట్లో రకరకాలైన మధుర పదార్థాలన్నీ రోజు తయారు చేసి పెడతారు. ఇప్పుడు నువ్వు ఆ మధుర పదార్థాలని తిని నువ్వు నీ యొక్క ఆయు ప్రమాణాన్ని పోగొట్టుకొని చనిపోతావా, లేకపోతే ఇవన్నీ నేను తినకూడదు అని చెప్పేసి నిగ్రహాన్ని కలిగి నిన్ను నువ్వు ఎక్కువ రోజుల పాటు భూమి మీద బతికే ప్రయత్నం చేస్తావా అంటే అది వారి యొక్క విచక్షణ మీద ఉంటుందని అందరం చెప్తామండి. మరి కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు, మీకు నేనేం చేస్తున్నాను, అందరికీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు ఇస్తున్నాను కదా, ఆ సౌకర్యాలను మీరు ఎలా వినియోగించుకుంటున్నారు? ఆ సౌకర్యాలలో ఉన్నటువంటి శ్రేష్టత ఏమై ఉంది? శ్రేష్టత తెలుసుకోకుండానే వస్తువును వాడుతున్నారనుకోండి, అప్పుడు భగవంతుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. షుగర్ పేషెంట్ తనను తాను మర్చిపోయి ఓ 4 రకాల స్వీట్లు చక్కగా తిన్నాడు అనుకోండి, షుగర్ 500కు పెరిగిపోతుంది, తన పల్స్ రేట్ కూడా డౌన్ అవుతుంది. ఎవరు తెచ్చుకున్నారు కష్టం? తన నాలుక యొక్క రుచికి లొంగిపోయారు, ప్రమాదం తెచ్చుకున్నారు. మనం కూడా మనకున్న సమయాన్ని ఏదో కాసేపు సరదాగా గడుపుదామని చెప్పేసి సెల్ ఫోన్ ముట్టుకున్నాం, ఏదో యూట్యూబ్ లో అలా ఏం చేస్తున్నాం, అన్ని చూస్తూ 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 వెళ్తున్నా, రోజు అయిపోయింది. సాయంత్రానికి భగవంతుడికి రమ్మన్నాడు, మీ టైం అయిపోయిందండి రండి అన్నాడు. ఇప్పుడు మనం నేను రాను అంటామా? నేను రాను అనటానికి అవకాశం ఉందా? వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి అంటే ఇప్పటి వరకు నువ్వు దేనినైతే చేశావో ఆ సంస్కారమే కదండి మన వెంట వచ్చేది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అన్నారు. అంటే ఇక్కడ నువ్వు ఏ స్మరణ చేసుకుంటూ దేహాన్ని విడిచిపెడితే ఆ స్మరణయే నీకు తర్వాత శరీరాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ నువ్వు
లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నువ్వు ఏ విధమైనటువంటి విషయాలతో జీవించావు, ఎన్నిసార్లు భగవత్ స్మరణ చేశావు, భగవత్ ప్రీతికరమైన కర్మ ఎలా చేశావు, వీటన్నింటి ఆధారంగా మనం మరణించేటప్పుడు ఆ విషయం గుర్తొస్తుందండి. ఆ విషయం గుర్తొస్తే భగవంతుణ్ణే తలుచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేబరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అంటారు. 8లో 5, 6 శ్లోకాలండి ఇవి. అంటే ఇక్కడ నువ్వు మరణించేటప్పుడు భగవంతుణ్ణే తలుచుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అలా వెళ్ళిపోతే మనం భగవంతుణ్ణే పొందుతామట. అలా కాకుండా ఈ వేరు విషయాల గురించి మాట్లాడుకుంటూ మీ సంపదల గురించో మీరు చూసినటువంటి ఏదో నవ్వుకునేటటువంటి హాస్యకరమైన సన్నివేశాన్ని తలుచుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, దానికి సంబంధించిన జన్మను పొందుతావు. అంటే పరమాత్మ చెప్పే సత్యాలను ఒక్కొక్కటిగా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకొని మన యొక్క సంస్కారాలలో ఉన్న దోషాలను పోగొట్టుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలలో మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి భగవంతుడు ఏ వస్తువులు మనకిచ్చాడు, ఇచ్చిన వాటిలో మనం వాటిని ఎలా సక్రమంగా వినియోగించుకోగలమని, మరి వాటిని ఉపయోగించుకోగలిగినటువంటి తెలివితేటలు మనకి ఇవ్వమని ఎవరిని అడగాలి? పరమాత్మని అడగాలి. మరి పరమాత్మ ఏం చేస్తారు? ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమా. అంటే భక్తి గురించి అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతారు. మరి సాకారంలో పూజనా, నిరాకారంలో పూజ గొప్పదా? అంటే సాకారంతో కూడిన పూజ గొప్పదా, నిరాకారంతో కూడిన పూజ గొప్పదా అని మరి 12వ అధ్యాయం 1వ శ్లోకంలో అడుగుతారు. అంటే ఇక్కడ భక్తి ఉండాలి అని కృష్ణ పరమాత్మ చెప్తాడనమాట. ఎవరైతే నిరంతరము కూడా భగవంతుణ్ణి స్మరణ చేస్తూ ఉంటారో, అలా స్మరణ చేసిన వారికి నేను తెలివితేటలు ఇస్తానని చెప్తాడు. దదామి బుద్ధి యోగం తమ్యేన మాముపయాంతితే అని అంటాడు. అంటే ఎవరైతే పరమ భక్తితో ఉంటారో, పరమ భక్తితో ఉన్నటువంటి వారికి నేను తెలివితేటలు ఇస్తాను. మరి సాకారంలో పూజ చేసిన వారికి తెలివితేటలు ఇస్తారా, నిరాకారంలో పూజ చేసిన వారికి తెలివితేటలు ఇస్తారా? నిరాకారం అంటే ఓంకార స్మరణ చేసిన వారికి అత్యధికమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఇస్తారా, లేకపోతే సాకార పూజ అంటే ఏదో ఒక రూపాన్ని పూజించుకుంటూ ఉన్న వారికి మీరు గొప్పదైన జ్ఞానం ఇస్తారా? జ్ఞానం అంటే భగవంతుణ్ణి తెలుసుకునేదండి. ఇస్తారు అంటే ఆయన ఏమంటాడు? మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే. అంటే ఎవరైతే నా యందు పూర్ణమైనటువంటి ఆసక్తి కలిగి, అంటే నా యందు మనస్సును నిలిపి ఎవరైతే శ్రద్ధ చేత కర్మ చేస్తారో, అలా కర్మ చేసిన వారికి నేను జ్ఞానాన్ని ఇస్తానని పరమాత్మ చెప్పాడు. అంటే సాకారము గొప్పది, నిరాకారము గొప్పది, రెండూ గొప్పవే. ఈ భగవంతుడు దేని యందు కూడా ఇదే గొప్పది, ఇది తక్కువదని చెప్పారా? అలా చెప్తే సాకార పూజని, లేదండి నిరాకారమైన పూజ గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ, ఇక మనం ఏ దేవతలను పూజించక్కర్లేదంటే, మరి దేవతలను పూజించమని చెప్పింది కూడా పరమాత్మయే కదా. మరి ఆయన అలా చెప్పారా? సాకారం పూజించకండి, సాకారం పూజిస్తే మీరు భగవంతుణ్ణి చేరలేరని చెప్పాడా? సాకారాన్ని పూజ చేసినా, నిరాకారాన్ని పూజ చేసినా మీరు ఇవ్వవలసింది ఏంటంటే మీ యొక్క మనస్సును ఏ రూపముతో పూజ చేస్తున్నారో ఆ రూపము యందు మనస్సును లగ్నం చేసి మీరు నేను చెప్పినటువంటి ధర్మంతో కూడిన కార్యాన్ని చెయ్యమని చెప్పారు. అంటే స్థితప్రజ్ఞుడిగా నువ్వు నిలబడాలి అనంటే ఇక్కడ నీకు ఉండవలసిన లక్షణాలు అంటే తెలివితేటలు ఉండాలి. మరి తెలివితేటలు ఉన్న వారి దగ్గరికి వెళ్తేనే కదండి తెలివి వచ్చేది. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీని నడిపిస్తున్నాడు, ఆ నడిపించేటటువంటి వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేస్తాం. ఎందుకు? మీరు ఇంత పెద్ద కంపెనీని పెట్టడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేశారు అన్నప్పుడు ఆయన చాలా రకాలైనటువంటి టెక్నిక్స్ అన్ని చెప్తారు. వాటన్నింటినీ కూడా అందరికీ తెలియజేస్తారు. మీరు కూడా ఇలా ప్రయత్నం చేసి మీరు కూడా ఇంత సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి మరి గొప్ప గొప్ప వ్యక్తుల వారి యొక్క ఇంటర్వ్యూలన్నీ కూడా మనం ఏం చేస్తాం? శ్రద్ధగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మన యొక్క పనితీరులో నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తాం. అదే విధంగా ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందాలంటే కూడా ఈశ్వరానుభూతి పొందినటువంటి స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి ఎలా ఉంటారో, ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తారో, స్థిరమైనటువంటి బుద్ధి చేత అతడు ఏ విధమైనటువంటి కర్మలు చేస్తాడు, అంటే అతడు చేసినటువంటి కర్మలు
లోకానికి ఆదర్శం కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన గురించి నాకు చెప్పండి అన్నాడు. యద్యదా చరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్తారనమాట. అంటే శ్రేష్ఠులైనటువంటి వారు ఆచరించే విధానాలన్నింటినీ కూడా లోకంలో ఉన్నటువంటి మిగిలిన వారందరూ పాటిస్తారు అన్నారు. అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను తెలుసుకొని ఉన్నప్పుడు ఆ లక్షణాలతో కూడి ఉన్నటువంటి వారిని మనం కూడా అనుసరిస్తే మనం కూడా వారి యొక్క స్థాయిని పొందుతాము అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే అందుకే అడుగుతున్నాడు అనమాట. మనందరి తరపున మనమేమో మా యొక్క సాధనలో ఉన్న లోపాలను తెలుసుకొని ఆ లోపాలన్నింటినీ సవరించుకునేలాగా యోగ పురుషులైనటువంటి సద్గురువులను చేరడానికి సద్గురువుల యొక్క గుణగణాలను చెప్పండి అని అడిగారు. అలా అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నారన్నమాట, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అంటారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు అంటే ఎవరి మనస్సులో అయితే ఏ వస్తువు పట్ల కూడా కోరిక లేకుండా ఉంటుందో అతడు స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే మన మనస్సులో ఇప్పుడు మనం అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ తమకున్నటువంటి మనస్సును పరిశీలన చేయమని చెప్తున్నారు. ఆ పరిశీలనలో ఇప్పుడు మనం ఎవరైనా మనకెదురుగా వచ్చారు, వచ్చిన వాళ్ళ యొక్క ముఖం చూసి మనం అంటాం మీరు చాలా సంతోషంగా ఉన్నారు అంటారు. ఇంకొకరు వచ్చారు, మీరెందుకో విచారంగా ఉన్నారు, లేదే బాగున్నానే, నా డ్రెస్ బానే ఉంది కదా అని అంటారు. లేదు లేదు మీరేదో ఆందోళన పడుతున్నట్టుగా అనిపించింది. ఎలా చెప్పారండి? వాళ్ళ ముఖములో ఉన్నటువంటి కదలికను బట్టి వాళ్ళ యొక్క స్థితిని మనం అంచనా వేశాం. అంటే అంచనా వేయగలిగిన తెలివితేటలు మనకు ఉన్నట్టా లేనట్టా? ఉన్నాయండి. ఎందుకంటే మనమందరము కూడా ఆత్మస్వరూపులమే కాబట్టి అవతలి వారి యొక్క తీరును మనం ఇట్టే పట్టుకోగలం కాబట్టి మరి కృష్ణ పరమాత్మ తెలియచేసేటటువంటి సత్యం కూడా ఇదే. మీ అందరికీ తెలుసు, స్థితప్రజ్ఞులను ఎలా గుర్తించవచ్చో మీ అందరికీ కూడా అటువంటి లక్షణాలు మీకున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎలా అంటే ఎవరి మనస్సులో అయితే కోరిక లేకుండా ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అందుకే ఇక్కడ చెప్తాడనమాట, ఎక్కడ అంటే 17వ అధ్యాయంలో చెప్తాడనమాట, మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. అంటే మనస్సు గురించి మాట్లాడారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పే సమాధానం కూడా ఏముందండి, మనసు గురించే కదా. ప్రజహాతి, జహాతి అనట్లా, విడిచిపెట్టమనట్లా, విడిచిపెట్టడం కంటే గొప్పదైన మాట చెప్తున్నారు. ప్రజహాతి అంటే బాగుగా విడిచిపెట్టాలి. బాగుగా విడిచిపెట్టాలి. దేని పట్ల విడిచిపెట్టాలో చెప్తానండి. ఏమంటున్నాడు? ప్రజహాతి యదా కామాన్ అంటే ఎప్పుడైతే నీవు దేనిని విడిచిపెట్టాలి? కామాన్ సర్వాన్ సమస్త కోరికలను ఎక్కడి నుంచి విడిచిపెట్టాలి? పార్థ మనోగతాన్ మీ యొక్క మనస్సు యందు ఉన్నటువంటి ఏ వస్తువు పట్ల, ఏ విషయం పట్ల, దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? స్థితప్రజ్ఞుడుగా ఉంటాడు. స్థితప్రజ్ఞుడుగా ఉండడంలో ఏముంటుంది ఆయన ప్రత్యేకత? ఆత్మన్యేవాత్మన తుష్టః అంటే తన యందు తాను రమిస్తూ ఆనందంగా ఉంటాడు. తన మీద ఎవరైనా ఒక పెద్ద బండరాయి వేసినా నవ్వుతూనే దేహాన్ని విడిచిపెడతాడు తప్ప, అయ్యో నువ్వు నా మీద రాయి వేస్తావా, నువ్వు నా పక్కనే ఉండి నా మీద రాయి వేస్తావా అని ఆ వ్యక్తి మీద ఏమాత్రం కోపాన్ని పొందడు. మనందరికీ దధీచి గురించి తెలుసు కదండి. దధీచి దగ్గర ఉన్నటువంటి ఆయుధం, దధీచి ఎముకలతో తయారు చేయబడినటువంటి ఆయుధం ఇంద్రుడి చేతిలో ఉంటుంది.
అతడు ఇంద్రుడు దేవతలందరూ కలిసి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి దధీచి దగ్గరికొచ్చి, అయ్యా మీరు శరీరాన్ని త్యాగం చేస్తే మీ ఎముకలతో నేను ఒక ఆయుధం తయారు చేసుకుంటాను. బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి యొక్క ఎముకలతో తయారు చేయబడిన ఆయుధంతోనే నేను బ్రహ్మ రాక్షసుణ్ణి చంపగలను. కాబట్టి నేను అలాంటి వ్యక్తిని చంపాలి అంటే మీరు మీ ఎముకలను నాకివ్వాలి అంటే మీరు దేహత్యాగం చేయాలంటారు. అంటే అతని యొక్క ఎముకలు కూడా ఎంత పటిష్టంగా ఉన్నాయి. ఒక బ్రహ్మ రాక్షసుని చంపగలిగినటువంటి శక్తి మరి ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడు వెళ్ళిపోయినప్పటికీ కూడా అతడు బ్రహ్మ జ్ఞానాన్ని పఠించినందుకు అతడి ఎముకలకు కూడా అంత శక్తి ఉంటుంది. అంత శక్తి ఎలా వచ్చింది? ఎవరికైతే బ్రహ్మజ్ఞానం పరిపూర్ణంగా ఉంటుందో వాళ్ళ మనసు యందు ఏ ఒక్క వస్తువు పట్ల కూడా కోరిక లేకుండా ఉంటుంది. మరి ఏ వస్తువు పట్ల కోరిక అనే దాని గురించి ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి. ఏ విషయాలను గమనించాలి అంటే వేటి పట్ల మనకి కొంచెం కూడా రాగం ఉండకూడదండి. అంటే కొద్దిగా కూడా. అంటే ఇప్పుడు మనం ఒక గ్లాసులో నిమ్మకాయ వేసామండి. నిమ్మకాయ ఉన్నటువంటి గ్లాసుని కడిగేసాం. కానీ ఎక్కడో ఒక చిన్న నిమ్మకాయలో ఉన్నటువంటి ఒక చిన్న భాగము ఆ గ్లాసులో ఉండిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఆ బాగా వేడిగా ఉన్నటువంటి ఆ పాలను ఏం చేసాం అంటే పాలను కాగబెడదామని చెప్పేసి ఈ గ్లాసులో పోసేసి వేరే పాత్రలో పోసాం. ఇప్పుడు ఆ పాలు విరిగిపోయాయండి. చిన్న భాగమే కదా ఉంది. కానీ పాలు విరిగిపోయాయా లేదా? అంటే నిమ్మకాయకి ఏముంది? సహజంగానే విరగకొట్టేటటువంటి దాని యొక్క లక్షణం. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు చెప్పారండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలలో మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఏ విషయాలు? అంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలట. ఏంటి అంటే వాసన, అగ్ని, రాగము, రోగము, శత్రువు, వైరము, విషము, వీటి పట్ల మనం ఎలా ఉండాలి? ఇంకొకటి రుణం అండి. ఇవి గనక ఏమాత్రము ఉన్నా మనం ఏమవుతాము అంటే వీటి పట్ల గనక అంటే ఇందులో దేని పట్లనైనా కానీ నిర్లక్ష్యంగా ఉంటే ఆ నిర్లక్ష్యం ఏమవుతుంది అంటే మనం మళ్ళీ శరీరాలు తీసుకోవడానికి కావలసిన స్థితి కలుగుతుందట. అంటే వాసనలు అంటే పూర్వజన్మ యొక్క సంస్కారాలండి. పూర్వం మనం చేసిన కర్మలలో ఒకరి పట్ల ప్రేమ, ఒకరి పట్ల ద్వేషము, ఒక పదార్థం పట్ల రుచి, ఒక పదార్థం పట్ల ద్వేషము, ఇలా రాగద్వేషాలతో కూడిన వాసనలను గనక బ్రహ్మజ్ఞానంతో గనక మనం వాటిని పోగొట్టలేకపోయామనుకోండి, యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాని నిబధ్నంతి ధనంజయ అని కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో 40వ శ్లోకంలో చెప్తారనమాట. 41 అండి. 41వ శ్లోకంలో చెప్తారు. ఏమంటాడంటే యోగమును పొందాలి అనుకునేటప్పుడు నేను జీవుడను కాదు బ్రహ్మమునే అనేటటువంటి జ్ఞానం పొందిన వ్యక్తి ఏం చేస్తాడు? ప్రతి కర్మ యొక్క ఫలాలను త్యాగం చేస్తూ ఉంటాడు. అంటే నిష్కామ కర్మ చేస్తూ ఉంటాడు. ఫలితాలను కోరడు. భగవంతుడు అర్పించిన భగవదర్పిత కర్మ చేస్తూ ఉంటాడు. ఇక తనకు కలిగేటటువంటి సందేహాలు, పూర్వజన్మలలో మనం ఏ శరీరాన్ని పొందామో దానికి సంబంధించిన వాసనలు, జన్మార్జిత వాసనలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సందేహాలన్నీ కూడా ఇప్పుడు అడుగుతూ ఉంటాడు జీవుడు. ఈ జన్మ ప్రయత్నం చేత బ్రహ్మజ్ఞానం చేత గనక మనం సందేహాలన్నీ నివృత్తి చేశామనుకోండి, అప్పుడు మనం చేసినటువంటి కర్మ మనల్ని బంధించకుండా ఉంటుందట. అందుకని చెప్పి వాసనల నుండి బయటపడాలి అంటే పూర్ణమైన జ్ఞానాన్ని నువ్వు పొంది ఉండాలి. అంటే బ్రహ్మానుభూతిని పొందడానికి కావలసినటువంటి సాధన నువ్వు చెయ్యాలి. జన్మార్జిత సంస్కారాల నుండి నువ్వు బయటపడాలి. మరి జన్మాంతర వాసనలు ఉండబట్టే కదండి ఎవరినైనా చూడగానే వాళ్ళు మనకెప్పుడు పరిచయం లేకపోయినా వాళ్ళని మనం ఎప్పుడో చూసినట్టుగా గుర్తిస్తాం, వెళ్ళి పలకరిస్తాం. మిమ్మల్ని మేము ఎప్పుడో కలిసినట్టుగా ఉందండి అంటే, లేదండి నేను ఇప్పుడే కనపడుతున్నాను, నేను కొత్తగా వచ్చాను అంటే, లేదండి మిమ్మల్ని నేను ఎప్పుడో చూశానండి. ఎక్కడ చూశారంటే పూర్వజన్మలో చూశామంటే. ఈ జన్మకు మనం ఎంత ఆలోచన చేసినా మరి వాళ్ళని
ఇలా ఉంటారు, వీళ్ళు పలానా వాళ్ళు అని మనకు తెలియదండి. కానీ చూడగానే గుర్తిస్తున్నాం. ఒక పదార్థాన్ని చూడగానే అబ్బా! ఈ పదార్థం అంటే నాకిష్టం. ఎప్పుడు తినకపోయినా తల్లి అడుగుతుంది. ఏరా నువ్వెప్పుడు తినలేదు కదా ఇది? ఇది చాలా ఇష్టం అంటున్నావు. ఏమో అమ్మా ఇది తింటుంటే నాకెప్పుడో తిన్నట్టుగానే అనిపించింది అంటారు. మనందరికీ కూడా ఈ అనుభూతి ఉందండి. ఎందుకు అంటే వాసనలున్నాయి. కాబట్టి వాసనలన్నీ తొలగించుకోవాలట. రుణం ఎవ్వరికీ బాకీ లేకుండా ఉండాలి. తర్వాత రోగము. రోగము అంటే రోగాన్ని కలిగించేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి దూరంగా ఉండాలి. ఎవరితో శత్రుత్వాన్ని కలిగి ఉండకూడదు. ఎవరి మీద కూడా మనకి వైరం ఉండకూడదు. ఎవరి పట్ల కూడా ప్రేమ ఉండకూడదు. అందుకే గదా! అసక్తిరన విశ్వంగః పుత్రధార గృహాదిషు. భార్య, బిడ్డలు, తర్వాత సంపదలు, గృహాదులు వీటన్నింటి పట్ల ఆసక్తి లేకుండా ఉండమని కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పారు? నువ్వు స్థితప్రజ్ఞుడివి కావాలి అంటే, నీ మనసులో ఏ వస్తువు మీద కోరిక లేకుండా ఉంచుకోవాలి అంటే, నీకు ఈ విషయాలన్నీ కూడా అర్థం కావాలి. అర్థం కావాలి అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ ఎటువంటి జ్ఞానం అందిస్తున్నారు? నీవు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మనల్ని శత్రువుగా చూస్తే నీ మనసులో అతడు చూస్తాడండి. పూర్వజన్మలో మనం అతన్ని ఏదో ఇబ్బంది పెట్టాం. అతడు మనల్ని చూడగానే మనం ఎప్పుడూ ఏ సమయంలో అతనికి ఏ విధమైన ద్రోహం చేయలేదు. కానీ అతడేం చేస్తూ ఉంటాడు? ఎప్పుడూ శత్రువుగానే చూస్తాడు. కృష్ణ పరమాత్మని శిశుపాలుడు ఎప్పుడు చూసినా కోపంగా చూస్తాడు. ఎప్పుడూ అవమానించే ప్రయత్నమే చేస్తాడండి. దుర్యోధనుడు కూడా ఎప్పుడూ పాండవులను ఎప్పుడెప్పుడు చంపుదామా అనుకుంటారు. అంటే ఎందుకు అనుకుంటారు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అంటే పూర్వజన్మ యొక్క సంస్కారాలు, ఈ జన్మ ప్రయత్నాలన్నీ కలగలుపుతున్నాయి కాబట్టి నీకు బ్రహ్మజ్ఞానం ఉంది. నువ్వు భగవంతుడితో లయం అవ్వాలనుకుంటున్నావు. సమస్త కోరికల నుండి విడిపడాలనుకుంటున్నావు. ఇలా విడిపడాలి అంటే నువ్వేం చేయాలి? నీకు ఎవ్వరి మీద శత్రువు లేడు. శత్రువు లేకుండా ఇప్పుడు నన్ను తిడుతున్న వ్యక్తిని నేను శత్రువు అని అనకుండా ఎలా ఉండగలనండి అంటారండి. అందరం కూడా అంటాం. ఎదురుగా ఒక వ్యక్తి తిడుతున్నాడు. మనం ఏమీ అనలేదు. అనకపోయినా తిడుతున్నాడు. వాడు ఒకవేళ పిచ్చివాడు అనుకోండి నవ్వుకుంటూ వెళ్ళిపోతాం. చిన్న పిల్లవాడు తిట్టాడు అనుకోండి, ఏమోలే పిల్లోడు వాడికేం తెలీదు అనుకుంటాం. కానీ అన్నీ తెలిసినటువంటి వ్యక్తి మనల్ని తిడుతుంటే మనకి కోపం వస్తుంది గదా! భగవంతుడు అంటాడు మరి నువ్వు ఈ కోపాన్ని నువ్వు లోపల దాచిపెట్టుకుంటావా? లోపల దాచిపెట్టుకుంటే అదేమవుతుంది? వాసనగా తయారవుతుంది. వాసన ఉంది అంటే నువ్వు ఇంకో శరీరం పొంది ఆ వ్యక్తి మీద పగ తీర్చుకోవాలి. ఇప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం ఉంది అనడానికి గుర్తేంటి? నేను ఈ దేహం కాదు. ఈ దేహంలో ఉన్న ఆత్మను. పూర్వజన్మల్లో చేసిన పాపము ఈ వ్యక్తి నన్ను తిట్టడానికి కావలసిన పరిస్థితిని పరమాత్మే కల్పించాడు. కాబట్టి ఆ వ్యక్తికి నేనేదో ఇబ్బంది పెట్టుంటాను. అందుకే ఆ వ్యక్తికి ఆ అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి నన్ను తిడుతున్నాడని మనం వెంటనే ఏం చేయాలి? ఈశ్వరుడికి క్షమాపణ చెప్పాలి. ఈశ్వరా నేను తెలుసో తెలియకో చేసుంటానండి. ఈ పాపాన్ని మీరే మరి పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించాలని భగవంతుడికి క్షమాపణ చెప్పి ఇక్కడ ఎలా ఉండాలి? ఆ ఎదురుగా తిడుతున్న వ్యక్తి ఆయన తిడుతున్నాడు మనం కూడా తిట్టాలా? తుల్య నిందాస్తుతిర్మౌని అంటే నిందయందు స్తుతియందు కూడా నువ్వు సమస్థితిలో ఉంటూ ఇవి రెండూ కూడా ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. మన జీవితంలో కూడా ఉంటాయి కాబట్టి ఎలా ఉండాలి? అంటే మౌనంగా ఉండాలి. సైలెంట్ గా అవతలి వ్యక్తి నిన్ను పొగుడుతున్నాడు. నువ్వేదో ఈ శరీరంతో ఏదో గొప్ప పని చేశావని చెప్పేసి మీరు ఇంతవారు అంతవారు అని చెప్పేసి పొగుడుతున్నారు. ఆ సమయంలో కూడా మనం ఏం మాట్లాడకూడదండి. ఏమైనా మాట్లాడాము అంటే మాత్రం ప్రమాదంలో పడిపోతాం. ఆ తర్వాత అంటే ఈశ్వరార్పిత కర్మే చేయాలి. తర్వాత అవతలి వాళ్ళు ఎవరో తిడుతున్నారని చెప్పేసి కోపంతో మనం ఆ కోపాన్ని మళ్ళీ తిరిగి మనం కూడా తీసుకున్నామనుకోండి ఏమవుతుంది? అది పెద్ద ప్రమాదం అవుతుంది. భగవంతుడు అప్పు తీర్చే ప్రయత్నం. మన కాలుకి ఏదో ప్రమాదం జరిగిందండి. ఆ ప్రమాదాన్ని ఏం చేయాలి? మందుల ద్వారా పోగొట్టుకుంటామా? లేకపోతే ప్రమాదాన్ని ప్రమాదంతోనే పోగొడతానని స్కూటర్ వచ్చి కాలు తగిలితే కాలెళ్ళి మళ్ళీ స్కూటర్‌ని తగులుతుందా? తగలదు. స్కూటర్ వలన కాలుకు ప్రమాదం జరిగింది కాబట్టి ఆ ప్రమాదాన్ని మందులతో పోగొట్టుకుంటాం. ఇక్కడ మనం కూడా భగవంతుడి యొక్క జ్ఞానము అనే మందు చేత మనల్ని అవతలి వ్యక్తి ద్వేషిస్తూ ఉన్నప్పుడు మౌనము చేత భగవంతుడికి క్షమాపణ చేత మనం చేసిన కర్మ యొక్క ఫలాలను మనం ఏం చేయాలి? ప్రమాదం జరిగిందండి. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ద్వారా వచ్చినటువంటి ప్రమాదాన్ని
అయ్యో నేనెందుకు అనుభవిస్తాను అని చెప్పేసి మనం అనటానికి అవకాశం ఉంటుందా? అవకాశం లేదండి. అదే విధంగా అవతలి వాళ్ళు మనల్ని శత్రువుగా భావన చేస్తున్నప్పుడు ఆ శత్రుత్వాన్ని కూడా మనం ఏం చేయాలి? భరించాలి. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః అంటారు. 5వ అధ్యాయం 23వ శ్లోకంలో అంటారనమాట. అంటే నువ్వు తట్టుకోవాలి ఈ లోకంలోనే. కామ క్రోధోద్భవం వేగం అంటే అవతలి వ్యక్తికి మన మీద ఏదో కోపం ఉంది. కోపం ఉంది అంటే మన నుంచి ఏదో కోరుకున్నారు. ఆ కోరుకున్న దాన్ని మనం ఇవ్వలేకపోయాం కాబట్టి అవతలి వాళ్ళు మనల్ని నింద చేసినా, వాళ్ళు మనల్ని ఏదైనా చేస్తున్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? మనం ఓర్చుకోవలసి ఉంటుంది. అందుకే కదండీ! మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత అని 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో అంటారు. మీకు సుఖ దుఃఖములు, శీతోష్ణాదులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆగమాపాయినో అంటే రాకడా పోకడా కలిగినవి అనిత్యములైన వస్తువులు కాబట్టి మరి ఇవి స్థిరమైనటువంటివి కావు కాబట్టి ఓర్చుకోండి అన్నాడు. అంటే ఈ లోకంలోనే మనం ఏం చేయాలి? అవతలి వారికి ఏదైనా ఒక వస్తువు మన నుండి కావాలనుకున్నప్పుడు అది మన నుంచి పొందలేకపోతే వాళ్ళు మనల్ని కోపగించుకుంటారు. మనకి అవతలి వాళ్ళ దగ్గర ఏదైనా ఒక వస్తువు కావాల్సి ఉండి వాళ్ళు ఇవ్వకపోయినా మనకి కూడా కోపం వస్తుంది. రెండింటినీ కూడా ఓర్చుకోవాలి. శక్నోతి హైవ యస్సోఢుం అంటే ఈ లోకంలోనే నువ్వు ఓర్చుకోవాలి. ఓర్చుకోకపోతే నువ్వు భగవంతుణ్ణి చేరుకోలేవు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయవలసి ఉంటుంది? మనల్ని ఎవరైనా నింద చేస్తే క్షమాపణ పరమాత్మకు చెప్తూ నువ్వు ఆ సమయంలో మౌనంగా ఉంటే అవతలి వాళ్ళు మనల్ని ఏం చేశారు? నింద చేశారు. అంటే మనం చేసిన పాపం వాళ్ళు చేసినటువంటి నింద చేత పోతుంది కాబట్టి ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా ఎలా ఉండగలమండి? మన మీద నింద చేశారు. మనం తప్పు చేయలేదు. తప్పు చేయకపోయినా మనల్ని నింద చేశారనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? లోపటున్న భగవంతుడికి చెప్పాలి, స్వామి తెలుసో తెలియకో చేసుంటామండి. మీరే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలని భగవంతుణ్ణి పిల్లవాడు తల్లిని తండ్రిని అడుగుతుంటాడు. అమ్మా నాకది కావాలి, నాకివ్వండమ్మా, నాకదంటే ఇష్టమని. మరి తల్లిదండ్రుల మీద వాడు ఏం చేస్తాడండి? వాడు పోరాటం చేస్తాడు. నా డాడీ కావాలి డాడీ, నాకది అవసరం డాడీ అంటాడు. ఎందుకంటున్నాడు? ఏ హక్కుతో అంటున్నాడు? నా తండ్రి, నాకు కావాల్సింది మా నాన్నగారు ఇవ్వకపోతే ఎవరిస్తారు? మా అమ్మగారు ఇవ్వకపోతే ఎవరిస్తారని పిల్లవాడికి చనువు ఉన్నట్టు భగవంతుడి మీద మనకి కూడా అలాంటి చనువు ఉండి, అయ్యా తెలుసో తెలియకో చేశామండి, ఆ తప్పుని మీరే క్షమించాలి. మరి ఆ తప్పు కోసమని చెప్పి నన్ను ఇంతగా నింద చేయిస్తారా? అది నేను చెయ్యలేదని చెప్పేసి అది కేవలం నిందయే అని మీరే ఆ నింద నుండి నన్ను తప్పించాలని భగవంతుడి మీద భారం వేసి భగవంతుడు మనకు చెప్పినటువంటి విధంగా కర్మ చేశామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ క్షణంలో నువ్వు సైలెంట్ గా ఉంటే అవతలి వాడు 2 తిట్టారు. 2 తిడితే మనం సైలెంట్ గా ఉన్నాం. మనం సైలెంట్ గా ఉంటే వాడు ఎక్కువ తిట్టలేడండి. వాడు 2 తిడితే మనం 4 తిట్టామనుకోండి, వాడు 16 తిట్టిపోతాడు. అవసరమైతే కొట్టి కూడా పోతాడు. మనం కూడా అయ్యో నేనేమైనా తక్కువ అని చెప్పేసి మనం కూడా ప్రవర్తించామనుకోండి, మరి భగవంతుడు అంటారు, నిన్ను నేను చాలా తక్కువ స్థాయిలో 2 తిట్లతో నిన్ను నేను కాపాడదాం అనుకున్నాను. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల నువ్వు పెద్ద ప్రమాదంలో పడ్డావు. అనుభవించు నీ కర్మ అంటాడు. జ్ఞానం ఉంటే ఓర్చుకో, జ్ఞానము లేదు నీ ఇష్టం, నీ కర్మ. అలా ఓర్చుకోకపోయావు అంటే నీ శ్వాసలు ఖర్చు అవుతాయి. భూమి మీద నువ్వు ఎక్కువ రోజులు జీవించడానికి కావలసిన స్థితి నువ్వు కోల్పోతావు. ఎన్ని విషయాలు మిళితమై ఉన్నాయో చూడండి. ఆ కాసేపటికి గనక ఓర్చుకోగలిగిన శక్తి మనకి రావాలంటే లోపటున్న పరమాత్మను మనం మెప్పించాలండి. అలా మెప్పిస్తే దేవుడు మనకు ఆ వరం ఇస్తాడు. అందరికీ ఇవ్వడు. ఎప్పుడూ ఆ భగవంతుడి యొక్క స్మరణ ఉండాలి. తేషాం సతతయుక్తానాం అంటారు. ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలి అంటే భగవంతుణ్ణి స్మరణ చేస్తూనే ఉండాలి. అలా స్మరణ చేస్తున్నప్పుడు పరమాత్మకి ఏమవుతామంటే మనం నచ్చుతామండి. అలా నచ్చినప్పుడు భగవంతుడు మనకి ఏం చేస్తాడు అంటే మనం కోరుకున్నటువంటి దానిని ఖచ్చితంగా పరమాత్మ మనకు అందిస్తారు. కాబట్టి భగవంతుడిని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలి. భగవంతుడి కోసం మనం ప్రతి ప్రయత్నాన్ని కూడా కొనసాగించాలి. అందుకే ఎవ్వరికి మనం రుణం ఉండకూడదు. ఏ వస్తువు కూడా బాకీ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇక రోగము, ఏదైతే ఈ శరీరానికి సంబంధించిన రోగం వచ్చిందో, రోగంలో ఉన్నప్పుడు కూడా భగవంతుని నింద చేస్తామండి. ఎవరినో నింద చేస్తాం. మరి
ఇవన్నీ నేను చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే అని వాటన్నింటినీ అనుభవిస్తూ, మరి వాటన్నింటినీ ఈశ్వరార్పితమైన కర్మగా అనుభవిస్తూ ఉండాలి. ఎవ్వరి పట్ల కూడా వైరము, పలానా వాళ్ళు నాకు శత్రువు అని చెప్పేసి ఎవరి మీద కూడా వైరం కలిగి ఉండక, ఈ దేహమే నేను కాదు, పూర్వజన్మల్లో చేసిన కర్మలే ఇవన్నీ కూడా అని చెప్పి వైరాగ్యాన్ని మనం తెచ్చుకొని, అంటే మనం ఇప్పుడు ఒకరి మీద కోప్పడతామండి. ఆ కోపం మనం ఏం చేయాలి? చాలా రోజులు కొనసాగించాలి. ఎవరితో అయినా సంతోషంగా ఉన్నామనుకోండి, ఆ సంతోషాన్ని కూడా చాలా రోజులు కొనసాగించాలి. ఇదంతా మిథ్య అనే భావన మనం పెట్టుకొని వైరాగ్యంతో కూడిన కర్మ చేస్తూ ఉన్నాం. అందరి పట్ల కూడా మనం ఎవరి పట్ల ద్వేషం లేదు, ఎవరి పట్ల ప్రేమ లేదు. ఎవరికి ఏది కావాలో దానిని అందిస్తూ వెళ్ళిపోతున్నాం అనుకోండి. అంటే దేని పట్ల కూడా మనకి ఆసక్తి లేకుండా లోపటున్న భగవంతుడి మీద మాత్రమే మనకి ప్రేమ కలిగి ఉన్నామనుకోండి. శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి వైరాగ్యం మనకి కూడా కలిగిందనుకోండి. అలా కలిగినప్పుడు మనం కూడా పరమాత్మను తెలుసుకుంటామనమాట. అంటే పరమాత్మను తెలుసుకోవాలి అంటే మనమందరము చెయ్యవలసినటువంటి సాధన ఏంటి అంటే, ఏ విషయాలు ఉన్నాయో వాటన్నింటి పట్ల జాగ్రత్తగా ఉండడమే. ధూమేనా వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం అంటారు. అంటే ఆయన చెప్తాడు, కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 38వ శ్లోకంలో అంటారనమాట. మరి పొగ చేత నిప్పు కప్పబడినట్టుగా, మురికి చేత అద్దము స్పష్టంగా కనపడనట్టుగా, మరి లోపట ఉన్నటువంటి పిల్లవాడు తల్లి గర్భంలో మావి చేత కప్పబడి ఉన్నట్టుగానే, మరి మన అందరి యొక్క మనసు కూడా కోరికల చేత కప్పబడి ఉందట. కృష్ణ పరమాత్మ అదే కదండి చెప్పేది. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. మన మనస్సునందు ఉన్నటువంటి సమస్త విషయాలకు సంబంధించిన ఏ కోరిక లేకుండా ఉండేలాగా మీరు ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది అంటున్నారు. అంటే పొగను గనక మనం బయటికి పంపించామనుకోండి, వెలుగు కనిపిస్తుంది. అద్దం మీద ఉన్న మురికి తీసేసామనుకోండి, అద్దం స్పష్టంగా ఉంటుంది. మరి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లవాడిని మనం చూడాలి అంటే ఆ మావిని పక్కకు జరుపుతారు. అదే విధంగా మన లోపట ఉన్నటువంటి సచ్చిదానందమైనటువంటి పరబ్రహ్మమును బయటికి తీయాలి అంటే మన మనస్సులో దేహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన ఏ కోరిక లేకుండా చేసుకున్నప్పుడు మనం పరమాత్మను పొందడానికి కావలసిన స్థితిని మనం పొందుతాం. అంటే మన ముఖం ఎలా ఉంటుందండి? మనకి 17వ అధ్యాయంలో 16వ శ్లోకాన్ని చాలా చక్కగా వివరిస్తారనమాట. అంటే స్థితప్రజ్ఞుడిగా ఉండే వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. అంటే తన యొక్క మనస్సులో ఎవరి గురించినటువంటి చెడు ఆలోచన లేకుండా ఉన్నప్పుడు మన ముఖం ఆందోళన లేకుండా ఉంటుందండి. ప్రశాంతంగా, ఎవ్వరి గురించినటువంటి టెన్షన్ లేదండి. వాళ్ళు వచ్చి నన్ను ఏదో చేస్తారన్న భయం లేదు, లేకపోతే నా వల్ల వీళ్ళకి ఇది జరగదేమోననేటటువంటి బెంగ లేదు, దేని పట్ల లేదండి. ఈశ్వరుడు నాకు ఏదిస్తే, ఏ కర్మ నాకు అప్పచెప్తే ఆ పని చేస్తానని, నాకు ఇది పొందాలనే కోరిక లేదు. నైవ తస్య కృతేనార్ధో నా కృతే నేహ కచ్చన నచాస్య సర్వభూతేషు కచ్చితద్దవ్యపాశ్రయ అని 3వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 18వ శ్లోకంలో అంటారండి. అంటే నేను ఎవరి నుంచి ఏ వస్తువును పొందాలన్న కోరిక లేదు, నా నుంచి వేరొకరికి ఏదైనా పోవాలనేది లేదు. అంటే నైవ తస్య కృతేనార్ధే నా కృతే నేహ కచ్చన అంటే, కించన అంటే నాకు వేరొకరి దగ్గర నుంచి ఏదో ఒక వస్తువును పొందాలనేటటువంటి ఏ కోరిక లేదన్నమాట. నేను ఈ కర్మ చేయకపోవడం వల్ల నాకు నష్టం వస్తుంది అనేది ఏమీ లేదు. అంటే స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ఆత్మయందు రమించేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఇక దేని పట్ల కూడా తనకి చింత అనేది ఉండదు. ఇది లేదు అన్న బెంగ లేదు. మనం ఏం చేస్తాం, ఇప్పుడు మన ఇంట్లో బియ్యము ఒక 2 కేజీలు ఉన్నాయి, తెచ్చిన 50 కేజీల బస్తా అయిపోయిందండి, 2 కేజీలే ఉన్నాయనుకోండి, మనం టెన్షన్ పడతాం. అయ్యో బియ్యం తెచ్చుకోవాలంట. తెచ్చుకునే టైంకి సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటాం. కానీ ఉదయం నుంచి మనము మనసులో ఒక ఆలోచన పెట్టేస్తాం, బియ్యం తెచ్చుకోవాలి, ఈ రోజు 2 కేజీలే ఉన్నాయి, మళ్ళీ రేపు ఆదివారం ఉంది, షాప్ ఉంటుందో ఉండదో, ఇవాళ మర్చిపోతే
మళ్ళీ పరిస్థితి ఏంటి? ఎల్లుండి మళ్ళీ పొద్దున్నే షాప్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. పొద్దున్నే మళ్ళీ స్కూల్లు, కాలేజీలు ఉంటాయి. ఇబ్బంది అవుతుంది. ఎన్ని రకాలు ఆలోచిస్తామండి బియ్యం గురించి. బియ్యం అయిపోయాయి అంటే ప్రతి క్షణము మనకు బెంగే. ఇది లేకపోతే ఇది ఎలా? అది లేకపోతే ఎలా? అని చెప్పేసి అనుక్షణం బెంగ పడుతూనే ఉంటాం. కానీ పూర్ణమైన వైరాగ్యం ఉన్నవాళ్ళు ఇలా ఉండరండి. అంటే శ్రీరామచంద్రుడికి కలిగినటువంటి వైరాగ్య స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితిలో ఉన్నటువంటి వారు పొందేటటువంటి బ్రహ్మానందం గురించి కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుడు గురించి చెప్పారు. మన సాధకుల గురించి కాదండి. అంటే సాధకులలో కూడా వాళ్ళ యొక్క వైరాగ్య స్థితిని బట్టి వాళ్ళు కావలసినటువంటి సాధనలు చేసుకుంటూ ఉంటారు. మనకి కూడా అంత వైరాగ్యం రావాలంటే నేను ఈ దేహం కాదు, దేహాన్ని నడిపించేటటువంటి సచ్చిదానందమే అని తెలిసినప్పుడు మన యొక్క వైరాగ్యము ఏ స్థాయిలో ఉంది? దేహ బంధాల కోసం ఆరాటపడుతున్నామా? మరి ఈశ్వర సంబంధమైనటువంటి భగవంతుడిని పొందడం కోసం ఆరాటపడుతున్నామా? ఈ లోకంలో మనం చేసేటటువంటి కార్యాన్ని ఎలా చేయాలి? ఎలా చేస్తే నేను బావుంటాను, లోకం బాగుంటుంది? అంటే మనం ఒక కర్మను చెయ్యడానికి భగవంతుడి యొక్క జ్ఞానము మనకున్నప్పుడు మాత్రమే పూర్ణమైన స్థితిని పొందుతామండి. అందుకని చెప్పి పూర్వకాలంలో శిఖిధ్వజుడు, తర్వాత చూడాల అనేటటువంటి మరి భార్యాభర్తలు ఉండేవాళ్ళట. శిఖిధ్వజుడు అనేటటువంటి ఆయన ఒక గొప్ప రాజ్యానికి మహారాజు అనమాట. భార్యాభర్తలు ఇరువురు కూడా బ్రహ్మ జ్ఞానాన్ని గొప్పగా ఆర్జించినటువంటి వాళ్ళు. కానీ భర్త కంటే కూడా భార్య కాస్త ఎక్కువ స్థితిలో సాధన చేసి మరి తాను పూర్ణమైనటువంటి వైరాగ్య స్థితిలో ఉండి చక్కటైనటువంటి జ్ఞానముతో కూడిన కర్మ చేస్తూ ఉంటుందండి. కానీ శిఖిధ్వజుడు మాత్రం భార్య యొక్క స్థాయిని అందుకోలేకపోయినప్పుడు తాను కొంత వైరాగ్యాన్ని పొందుతాడు. నేను కూడా పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి? భార్య దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పాలి అంటే చెప్పలేకపోతాడనమాట. చెప్పలేకపోయి ఒకరోజు అర్ధరాత్రి భార్యను, పిల్లల్ని వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి ఒక అరణ్యంలోకి వెళ్ళి ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఆ భార్య పొద్దున్నే లేసి వెతుకుతుందనమాట. ఎక్కడికెళ్లారు రాజుగారు అని చెప్పేసి వెతుకుతుంది. తనకున్నటువంటి సిద్ధుల ద్వారా భర్త ఎక్కడున్నాడని చెప్పేసి తాను తెలుసుకునే ప్రయత్నంలో భర్త ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడని చెప్పేసి తాను చూసి వెనక్కొచ్చేసి ఆ రాజ్య పరిపాలన తానే తీసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు కొంతకాలం పూర్తయిన తర్వాత సరే తన భర్త యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఎంత జ్ఞానాన్ని పొందాడు? అతని యొక్క స్థాయి ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పేసి ఆమె ఒక బ్రాహ్మణ పిల్లవాడి రూపంలో, ముందే చెప్పాం కదండి సిద్ధులున్నటువంటి తల్లి. ఆమె ఒక బ్రాహ్మణ పిల్లవాడి రూపంలో, కుంభుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు రూపంలో వెళ్ళి ఆ శిఖిధ్వజుడిని పలకరిస్తానన్నమాట. పలకరించి మీరు ఎవరండి? ఏంటి? ఎంతకాలం నుండి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారు? అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట. శిఖిధ్వజుడిని, నేను పలానా రాజ్యానికి రాజునండి, నా భార్య చూడాలా, నేను నా యొక్క రాజ్యాన్నంతా కూడా వదిలేసి వచ్చేసాను. ఇక్కడ నేను భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి తపస్సు చేస్తూ ఉన్నానని చెప్పేసి మరి చెప్పినప్పుడు, అంటే తన భర్తకు ఇంకా వైరాగ్యం కలగలేదు, భగవంతుడి జ్ఞానం పూర్ణమైనటువంటి స్థితిలో కలగలేదని చెప్పి ఆ కుంభుడుగా ఉన్నటువంటి ఆ చూడాల తన సాధారణమైన రూపాన్ని చూయించి, నీవు వైరాగ్యాన్ని పొందాలి అనేటటువంటి భావన చేత నువ్వు శరీర సంబంధమైనటువంటి సుఖాలనైతే విడిచిపెట్టావు, కానీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు, ఆశలను మాత్రం విడిచిపెట్టలేదు. చెయ్యవలసిన సాధన ఏంటంటే, ఈ దేహంతో నువ్వు రాజుగా ఉన్నా పర్వాలేదు, మనస్సు యందు మాత్రం ఈ దేనికి సంబంధించినటువంటి కోరిక లేకుండా చేసుకుంటే, కృష్ణ పరమాత్మ చెప్పింది ఇదే కదండి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. మనస్సు యందు ఏ వస్తువు విషయం మీద కోరిక లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించిన వారినే స్థితప్రజ్ఞుడు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ స్థితి చూడాలకు వచ్చింది. కానీ శిఖిధ్వజుడికి మాత్రం ఈ దేహాన్ని తపస్సు చేయిస్తేనే ఇది తెలుసుకుంటుంది అని చెప్పేసి మనస్సులో మాత్రం రాజ్యం మీద, భార్య మీద మరి ఆ ఆశ అనేది లేకుండా ఇతడు లేడండి. అతడికి ఉన్నటువంటి ఆశ, అనురాగం ఏమైంది? తపస్సు యందు మనస్సును స్థిరంగా ఉంచలేకపోయాడు. అంటే మనస్సుకు పట్టిన రోగాన్ని తగ్గిస్తే తప్ప మనం భగవంతుణ్ణి తెలుసుకోలేం కాబట్టి
మరి అర్జునుడికి ఉన్నటువంటి శోక సంవిఘ్న మానస, శోకముతో మునిగి ఉన్నటువంటి అర్జునుడి యొక్క అజ్ఞానాన్ని, అంటే మనందరి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేందుకు కృష్ణ పరమాత్మ మన మనసులో మనకు కలగవలసిన పరిస్థితి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చూడాల భర్తకు జ్ఞానాన్ని బోధిస్తుంది అనమాట. నువ్వు ఈ యొక్క దేహ సంబంధమైనటువంటి రాజ్యభారాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళకూడదు. నీ యొక్క కర్మలను నువ్వు నిర్వర్తిస్తూనే, ఇది శాశ్వతం కాదు, ఇవన్నీ పరమాత్మ ఇచ్చారు. ఆ పరమాత్మ మనకిచ్చినటువంటి బాధ్యతలను ఆసక్తి లేకుండా కర్మ చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆత్మానుభూతిని పొందగలుగుతావు. అంటే కర్మ త్యాగం చెయ్యకూడదనే సత్యం ఇక్కడ చూడాల చెప్పిందండి. చాలా మంది అంటారు, ఇక నాకు జ్ఞానం కలిగింది కదా, ఇంకా నాకెందుకండి, ఇక ఈ కుటుంబము, భార్య, పిల్లలు ఇవన్నీ నాకు అవసరం లేదు, హాయిగా తపస్సు చేసుకుంటానంటే పరమాత్మ అలా కూడదు అంటారు. కర్మ త్యాగం చేయకూడదు, కర్మ ఫలాలను త్యాగం చెయ్యాలి. అంటే మనస్సు చేత సమస్త కర్మలన్నీ కూడా ఈశ్వరుడికి సమర్పణ చెయ్యాలి అని చెప్పడానికి భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు చెప్తారో కృష్ణ పరమాత్మ. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వర అంటారనమాట. అంటే మయి సర్వాణి కర్మాని, సమస్త కర్మలన్నీ కూడా సన్యస్యాధ్యాత్మ చేతస అంటే ఆధ్యాత్మికమైనటువంటి మనస్సు చేత, ఈ దేహము నేను కాదు, ఈ దేహంలో ఉన్న సచ్చిదానంద స్వరూపమే నేనని మరి మనస్సు చేత సమస్త కర్మలన్నీ భగవంతుడికి సమర్పించి, ఏ కర్మ చేస్తున్నా నిర్మమో నిరహంకార, దేని పట్ల మమకారము అహంకారం, ఇది నా దగ్గర ఉందన్న మమకారం లేదు, నేను కాబట్టి చేస్తున్నానన్నే అహంకారము లేకుండా యుధ్యస్వ అంటే కర్మను చేయడమే యుధ్యస్వ అంటారనమాట. మరి విగత జ్వర అంటే దేని యందు కూడా ఆశ అనురాగం లేకుండా కర్మ చెయ్యాలి అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ చెప్తారు. ఇలా చాలా శ్లోకాలండి. సర్వకర్మాని మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ అని చెప్పేసి 5వ అధ్యాయంలో కూడా 11వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ 13వ శ్లోకంలో చెప్తారనమాట. అంటే ఏమంటాడు, నవద్వారములు కలిగినటువంటి ఈ దేహంలో మీరు సంతోషంగా ఉండొచ్చు, మీ యొక్క మనస్సు చేత సమస్త కర్మలన్నీ కూడా సమర్పణ చెయ్యండి ఈశ్వరుడికి అని చెప్తారు. శంకరాచార్యుల వారైతే మనందరి కోసం ఏడ్చారండి. శివానందల హరిలో చెప్తారనమాట. ఏమంటారంటే, సమర్ప్యైకచ్చేత సరసిజముమానాద సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో అంటారు. మరి మనస్సు అనేటటువంటి పుష్పాన్ని మీకు అర్పించలేక మనస్సు యందు దేహ సంబంధమైనటువంటి దుఃఖాలన్నింటినీ అనుభవిస్తున్నారు. సుఖాల కోసం పరిగెడుతూ దుఃఖాలతోనే వీళ్ళందరూ కూడా మరి జీవిస్తూ ఉన్నారు. మనస్సు అనేటటువంటి పుష్పాన్ని, అంటే నిర్మలమైనటువంటి మనస్సుని మీకు సమర్పించటం చేతకాక మరి లోకంలో ఉన్న జనులందరూ దుఃఖపడుతున్నారని చెప్పేసి మన దుఃఖాన్ని ఆయన దుఃఖంగా తీసుకుని ఏడుస్తారనమాట. ఏడ్చి ఈ మాట చెప్పారు. అంటే మీ యొక్క మనస్సులో కోరికలు లేకుండా చేసుకోండి. ఆ కోరికలన్నీ కూడా దేహ సంబంధమైన విషయాలే కాబట్టి మీరు దేహం కాదనే భావన ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ దేహం కాదు అనుకుంటేనే మన మనసు దేహ సంబంధమైన విషయాలను విడిచిపెడుతుంది. కానీ నేను ఈ దేహమే అనుకుంటున్నంత కాలం మన మనసు దేహ సంబంధమైన విషయాలను విడిచిపెట్టదు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నారు, విహాయ కామాన్ అంటే అన్నింటినీ కూడా విడిచిపెట్టండి, సర్వాన్ అంటే అన్ని కోరికలను కూడా విడిచిపెట్టండి అని చెప్పేసి చెప్తారనమాట. అనేక చోట్ల పరమాత్మ చెప్తారు, మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా ఈశ్వరార్పితమైన కర్మ చెయ్యండి, కర్మ ఫల త్యాగము చెయ్యండి, కానీ కర్మ త్యాగం చేయకూడదని 18వ అధ్యాయంలో కూడా 11వ శ్లోకంలో మాట్లాడతారనమాట. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే. మీరు చేసేటటువంటి కర్మలు అంటే భోగములను కలిగించేటటువంటి కర్మలను త్యాగం చెయ్యాలి. తర్వాత ఇంకా మీరు చేసే ప్రతి కర్మకు సంబంధించి ఏం చేయాలి, కర్మ ఫలాలను త్యాగం చేయాలి. అంటే అన్ని కర్మలను విడిచిపెట్టడానికి వీల్లేదు. అందుకోసమని మీరేం చేస్తారు, ఏది అనుభవిస్తున్నా కర్మ ఫలాలనే విడిచిపెట్టండి, కానీ కర్మను విడిచిపెట్టకండి. అంటే నేను ఈ పని చెయ్యను అని చెప్పేసి సన్యాసిగా మారటం కంటే కూడా
మరి ఈ దేహంతో మీరు కర్మలను చేస్తూ మరి ఎవరైతే నిష్కామ కర్మ ఫలితాన్ని కోరకుండా పరులకు ఉపకారం చేసే నిమిత్తం భగవంతుడు మనకు అప్పజెప్పిన కర్మను చేయడంలో నిస్వార్థంగా ఎవరైతే కర్మ చేస్తారో అలా కర్మ చేసినటువంటి వారు పరమాత్మ యొక్క సౌదమును పొందుతారు. కాబట్టి ఇక్కడ ఆయన అదే చెప్తున్నారు, ఎవరి మనసులో అయితే కోరికలు లేవో, కోరికలు లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనఃప్రసాద సౌమ్యత్వం, మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ముఖం ప్రసన్నంగా ఉంటుందండి. ఎప్పుడు నేను ఆత్మనే అనుకున్నప్పుడు, మనస్సు యందు ఏ వస్తువు గురించినటువంటి ఏ వికారము లేకుండా ఉన్నప్పుడు, నీ భావముల యందు ఎవరి మీద ద్వేషము, ఎవరి మీద ప్రేమ లేకుండా అందరిలో భగవంతుణ్ణే చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఆందోళనలు లేకుండా, మనల్ని చూసినప్పుడు ప్రశాంతంగా గనక మన మనస్సు కనపడితే, అంటే మన ముఖం కనిపిస్తే, మనస్సు యొక్క ప్రశాంతత మన ముఖమునందు గనక కనిపిస్తే, మనం పరమాత్మను చేరుకోవడానికి, మన లోపట ఉన్న ఆత్మానుభూతిని పొందడానికి కావలసిన గొప్పదైన స్థితి కలుగుతుంది. అందుకే ఆయన చెప్పాడు, ఆత్మన్యేవాత్మనా తుష్టః. అంటే మరి తన లోపట ఉన్నటువంటి ఆత్మ సుఖాన్ని, అంటే తనలో ఉన్నటువంటి ఆత్మానుభూతిని పొందడానికి కావలసిన గొప్పదైన స్థితి ఎప్పుడు కలుగుతుందట, నీ మనస్సు యందు ఏ ఒక్క వస్తువు పట్ల కూడా కోరిక లేకుండా ఉన్నప్పుడే. అంటే కోరికలు లేకుండా చేసుకోవాలి అంటే ఏం చేయాలి, మనసుకి ఎప్పుడు కూడా జ్ఞానబోధ చేస్తూ ఉండాలి. పిల్లవాడు చెడ్డ పిల్లల చేత స్నేహం చేయకుండా, అంటే మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పిల్లలు, ఆ అవసరానికి మించి ఖర్చు చేస్తున్నటువంటి పిల్లలతో స్నేహం చేయకూడదని మనం అందరం అనుకుంటాం. ఇప్పుడు ఆ పిల్లవాడికి మనము ఆ విధమైనటువంటి జ్ఞానం బోధించాలి. అంటే ఆ పిల్లవాడికి మనం ముందు నుంచే ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, అనవసరమైన వస్తువుల యొక్క కొనుగోలు ప్రమాదకరమని, ఎప్పుడూ కూడా ఉన్నదానితో తృప్తిగా ఉండాలని, ఇలా మనం రకరకాల విషయాలను కనుక పిల్లవాడికి మనం నేర్పిస్తూ మన ఇంట్లో కూడా మనం అనవసరమైన వస్తువులు ఇంట్లో కొని పెట్టకుండా ఉంటున్నామనుకోండి, ఎవరైనా దుబారాగా ఉన్న పిల్లలతో స్నేహం చేయడానికి వాడు ఇష్టపడడు. ఎందుకు అంటే అనవసరమైన విషయాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం తప్పు అని మా కుటుంబం నాకు నేర్పించిందని మనం ప్రత్యేకంగా ఏం నేర్పించక్కర్లా. తల్లిదండ్రులు షాపింగ్ కి వెళ్ళినప్పుడు అనవసరమైన వస్తువుని వాళ్ళు చూసి బాగుంది అనుకున్నా ఆ వస్తువుని ఇంటికి తేకుండా వస్తుంటే పిల్లవాడు చూస్తాడు, అమ్మా ఆ వస్తువు చాలా బాగుంది అన్నావు కదా, మనం ఆ వస్తువు ఎందుకు తెచ్చుకోలేదంటే, బాగుంటే బాగుంది అన్నాం కానీ అది మనకెందుకు, దానివల్ల ఏం ఉపయోగం ఉంది, ఉపయోగం లేని వస్తువు తెచ్చిపెట్టుకోవడం వల్ల మనకేంటి అని చెప్పేసి ఆ పిల్లవాడికి అక్కడే ఒక క్లారిటీ ఇచ్చామనుకోండి, వాడు కూడా షాప్ కి వెళ్ళిన తర్వాత వాడికి డబ్బులు ఇస్తాం మనం, ఏదైనా కొనుక్కోమన్నప్పుడు వాడి బ్యాగ్ లో స్నాక్స్ ఉన్నాయండి, స్నాక్స్ ఉన్నప్పుడు అందరూ షాప్ కి వెళ్ళారు ఫ్రెండ్స్ అందరూ, వీడు కూడా షాప్ కి వెళ్తాడు. షాప్ కు వెళ్తాడు కానీ ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, ఈ ఈ వస్తువుని నేను వినియోగించగలనా, ఏం చేస్తాడు ఆ పిల్లవాడు, ఆ వస్తువును కొనుక్కోకుండా ఉంటాడు. వాళ్ళు మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కొనుక్కుంటారండి, కొనుక్కున్నప్పటికీ వీడు ఏరా ఎందుకురా కొనుక్కోలేదు నువ్వు కూడా అంటే, అది నీకు ఆ చాక్లెట్ అంటే చాలా ఇష్టం కదా ఎందుకు కొనుక్కోలేదంటే వాడు అంటాడు, నేను తినటానికి స్నాక్స్ తెచ్చుకున్నాను అవి సరిపోతాయి, ఇది కొనుక్కుంటే మళ్ళీ ఎందుకు అనవసరం అని చెప్పి కొనలేదని వాడంతట వాడు నిర్ణయం తీసుకుంటాడు. అంటే వాడికి నేర్పించినటువంటి జ్ఞానము వాడిని ఏం చేసింది, గొప్ప స్థితిలో నిలబెట్టిందా లేదా. అంటే ఇక్కడ మనం తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఆచరణ పూర్వకంగా పిల్లలకి మనం ఏం నేర్పిస్తుండాలి, వాడి యొక్క ప్రవర్తనను దిద్దుకోవడానికి కావలసినటువంటి స్థితిని వాడికి కల్పిస్తూ ఉన్నప్పుడు వాడికి ఏం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. మన యొక్క తల్లిదండ్రులే ప్రథమ గురువులు అంటారు. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లవాడు ప్రతి క్షణం గమనిస్తూ ఉంటాడు, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను బట్టే పిల్లల యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి మరి భగవంతుడి యొక్క జ్ఞానంతో కూడిన కర్మ, మన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఏ వస్తువు పట్ల కూడా కోరిక లేకుండా ఉన్నప్పుడు ఈశ్వరుడట తనదైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తాడట. తనదైన జ్ఞానం అంటే ఆత్మానుభూతి. ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే మరి
మనం ఒక వస్తువుని అనుభవించినప్పుడు పొందే ఆనందము చాలా అల్పమైన ఆనందం అండి. సుఖం బిందు మాత్రేన దుఃఖం పర్వతమేవచ అంటారు. అంటే బిందువంత సుఖం కోసం పర్వతమంత దుఃఖాన్ని అనుభవిస్తామట. మరి ఈశ్వరుడి యొక్క ఆనందం ఎంత ఉంటుంది అంటే మన రోమ రోమాలలో నుంచి కూడా ఈ బిందువంత సుఖము సముద్రమంత సుఖం అవుతుందట. అంతటి ఆనందానుభూతిని మన మనస్సు పొందుతుందట. ఆత్మన్యేవాత్మనా తుష్టః అంటే తన లోపట ఉన్నటువంటి ఆత్మానందాన్ని పొందుతుంది. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. అంటే తన మనస్సు చేత ఏమవుతుంది, తన లోపట ఉన్నటువంటి ఆత్మానందాన్ని పొందుతుంది. ఎవరైతే యోగము కోసం ప్రయత్నం చేసి ఏ విషయాల పట్ల ఆసక్తి లేకుండా నిరంతరం భగవంతుణ్ణి పొందడం కోసం భగవంతుడు చెప్పినటువంటి కర్మ ఫల త్యాగంతో కూడిన నిష్కామ కర్మ చేస్తారో వాళ్ళ ఆత్మానుభూతిని పొందుతారు. ఆత్మానుభూతిని పొందడానికి భగవంతుడు చెప్పినటువంటి ఏకైక జ్ఞానం ఏంటి అంటే నీ మనస్సు యందు కోరికలు లేకుండా చేసుకో. దేని పట్ల దానికోసమనే చెప్పారు. మనందరికీ ఏం చెప్పారు? మనమందరం వాసనల యందు భగవంతుడి జ్ఞానంతో సమాధానం చెప్పుకోవాలి. తర్వాత రోగము, రాగము. రాగం కూడా ఎవరి మీద ప్రేమ ఉండకూడదు, ఎవరి మీద వైరం ఉండకూడదు, ఎవరికి రుణగ్రస్తులం కాకూడదు. మరి ఇలాంటి విషయాలన్నింటి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉంటే మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మరి స్థితిని పొందవచ్చు. అంటే మనస్సులో కోరికలు లేకపోతే ఆ కోరికలు లేని వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారని, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, చిరునవ్వు చిందిస్తూ ఉంటారు. ఏది మిన్నొచ్చి మీద పడినా వాళ్ళు ఏం భయపడరండి. ఒకసారి జనక మహారాజు ఒక సభను నిర్వహిస్తూ ఉన్నప్పుడు మరి ఎవరో వచ్చి చెప్పారట, మీ రాజ్యం అంతా కూడా అంటే పక్క రాజ్యానికి వెళ్ళిపోయి ఈయన ఒక సభను నిర్వహిస్తున్నారనమాట. అక్కడ మరి ఈయనతో పాటు చాలా మంది మరి రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. మరి అందరూ వచ్చినప్పుడు మరి ఒక వ్యక్తి వచ్చి చెప్పారనమాట, గూఢచారి వచ్చి చెప్పారు, మీ రాజ్యం అంతా కాలిపోతుంది అంటే జనక మహారాజు ఏమాత్రం బెంగ పెట్టుకోలేదట. యదృచ్ఛా లాభ సంతుష్ట. ఇప్పుడు కాలిపోతున్న రాజ్యాన్ని నేనేమైనా కాపాడగలడా? ఏమీ చేయలేడు. మనం ఏం చేస్తాం? అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తారట. అయ్యో మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోతాయేమని చెప్పేసి ప్రతి ఒక్కరు పరిగెత్తారట. వీళ్ళు పరిగెత్తినంత మాత్రాన ఆ వస్తువులు కాలకుండా ఉంటాయా? కాలిపోతాయి. కానీ వాళ్ళందరూ కూడా ఆందోళన పడ్డారు. జనక మహారాజు మాత్రం అలాగే ఉండిపోయారట. అంటే జనక మహారాజు గారికి పరీక్ష పెట్టారనమాట. ఆయన ఏ పరిస్థితిలో అయినా స్థితప్రజ్ఞుడిలాగా దేనికి చెలించకుండా ఉంటాడా లేదా అని చెప్పి మరి పెట్టినటువంటి పరీక్షలో జనకుడు ఏమాత్రం చలనం లేకుండా అలా ఉండిపోయాడట. ఆ స్థితి స్థితప్రజ్ఞుడి లక్షణం. అంటే సద్గురువు అని పిలువబడాలి అంటే ఎప్పుడూ ఏ స్థితికి ఆందోళన పడకుండా ఎప్పుడూ పరమాత్మానుభూతిని పొందుతూ ఆనందాన్ని పొందుతూ మరి అందరి యొక్క దుఃఖములను పోగొట్టడానికి తానేం చేస్తూ ఉంటాడు? నిరంతరం భగవన్నామ స్మరణ, భగవత్ సంబంధమైన కర్మ, భగవత్ సంబంధమైన అర్చన, అందరిలో భగవత్ తత్వాన్ని చూస్తూ ఏ ఒక్కరి పట్ల కూడా మరి నిర్లక్ష్యం లేకుండా ఎప్పుడూ కూడా అందరికీ సంతోషాన్ని కల్పించేందుకు తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానానందాన్ని పంచుతూ ఉంటాడనమాట. అటువంటి వ్యక్తి స్థిత ప్రజ్ఞుడు. అంటే ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా ఉండటం ప్రథమ లక్షణం. ఇలా ఉంటారు స్థిత ప్రజ్ఞులు అని చెప్పి ఇంకా చాలా విషయాల గురించి చెప్పారు. ఇందులో 16 శ్లోకాలు ఉంటాయండి. ఇది కాక వాటన్నింటి గురించి మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం స్వస్తి.